దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మనలను ప్రేమించి తన యొక్క కృప చేత మనను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా ఉంచి మరి యొక్క పునరుత్థాన దినమందు ఆయనను మనము ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవుని యొక్క నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరూ కూడా మీ యొక్క గృహాల్లో క్షేమంగా ప్రభు యొక్క కృప చేత భద్రపరచబడి ఆయన మిమ్మలను తన యొక్క కృపలో భద్రపరుస్తూ తన యొక్క కాపుదలను మీకు ఇస్తూ తన రెక్కల నీడన మీకు ఆరోగ్యాన్ని ఇస్తూ క్షేమమునిస్తూ ఆయన మరి యొక్క దినాలన్నింటిలో కూడా మిమ్మల్ని భద్రపరుస్తున్నాడని విశ్వాసంతో దేవునికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. జరిగిన 2 ఆరాధనలు కూడా ఆయన తన యొక్క నామానికి మహిమకరంగా జరిగించుకుని ఉన్నారు. ఈ యొక్క 3వ హిందీ ఆరాధనకై మిమ్మల్ని ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధన చేయడానికి ప్రభు వారి పేరిట ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని ఈ యొక్క 3వ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభం చేసుకుందాం. ఈ యొక్క ఆరాధనలో మరి నాతో పాటు మీరు కూడా మీరున్నటువంటి స్థలాల్లోనే మరి ఏకీభవించండి. దేవుని యొక్క నామాన్ని మనం స్తుతిస్తున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు మీరు కూడా పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. ఆరాధన వాక్యంలో ఆయన మనకి ఏమైనారో ఆయనను మనం తెలుసుకుని ఆరాధన చేయనట్లు దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుడు తన యొక్క దాసుని తన యొక్క ఆత్మతో నింపి మరి దినానికి మనకు కావాల్సినటువంటి మాటలను దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థనలో దేవుని యొక్క సహాయం కొరకై వేడుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 3వ హిందీ ఆరాధనను మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభువా యొక్క సాయంకాల సమయం మందు జరిగిన 2 ఆరాధనలు కూడా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకుని ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరిగినటువంటి యొక్క 3వ ఆరాధనకు మీరు ఆధిపత్యం వహించండి ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందుకోనండి తండ్రి. మీరు మాకేమైనారో తండ్రి మేము తెలుసుకుని మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి కృప మాకు దయచేయండి తండ్రి. ఈ వాక్యం అందిస్తున్నటువంటి సమయంలో తండ్రి మీ యొక్క దాసుని సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభావ మీరు ఏదైనా మాతో ఏమైతే మాటలని ఉద్దేశించినారో ఆమె మాటల ద్వారా మా హృదయాలను ఆదరించండి, తృప్తిపరచండి, ధైర్యపరచండి, బలపరచండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, సరిచేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వందన సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకొని చూడగా మీరే సమస్తమునకు ఆధిపత్యం వహించి మీరే మహిమ పొందుకొని మనం వేడుకొంటున్నాం ప్రభావ. లైవ్ ద్వారా ఈ ఆరాధన జరిగించబడుతుండగా లైవ్ టెలికాస్ట్కి ప్రభావ ఏ ఆటంకం రాకుండా ఏ టెక్నికల్ ఇష్యూ రాకుండా మీరే సాయం చేయండి. ఆరాధనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ప్రభావ ప్రతి ఒక్కరిని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకునండి ప్రభావ. నానైనా మీ యొక్క దీవెన ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ యొక్క ఆరాధన మాకు దీవెనకరంగా మార్చి మీరే మహిమ పొందుకోనమని మీకే మహిమ చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మేము హస్తాలకు అప్పగించుకోవచ్చు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొంటున్నాను తండ్రి. ఆమె ప్రార్థనలో ఏకీభవించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో క్వాలిటీ వారు మన మధ్య ఉన్నారు. వారు పాటలు పాడుతూ ఉండగా వారితో పాటు మనం కూడా కలిసి పాడుతూ దేవుని యొక్క నామానికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. గుర్తుంచుకోనండి, మనం దేవుని ఆరాధన చేస్తున్నాం కాబట్టి మనం సంఘంలో మరి ఒక చోట మనం ఒక స్థలంలో చేరి దేవుని ఆరాధించకపోయినప్పటికీ ఎక్కడైతే 2-3 నా నామం ఏకీభవిస్తారో వారి మధ్యన దేవుడు ఉంటారని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మనం ఉన్నటువంటి స్థలంలో ఆయన మనతో పాటుగా ఉన్నాడు. మన స్తుతుల మీద ఆయన ఆశ్రయుడై ఆయన మన స్తుతులను ఆయన స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన మధ్య ఉన్నాడు అనేటువంటి ఆలోచన మన హృదయాల్లో ఉంచుకుని ఆ భయంతో ఆ భక్తితో దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. మరి సమయంలో క్వాలిటీ వారు పాటలు పాడుతూ ఉండగా వారితో పాటు మనం కూడా కలిసి దేవుణ్ణి స్తుతించి మన యొక్క ఆరాధన దేవునికి చెల్లిద్దాం. క్రీస్తు పేరిట వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. మనము కొన్ని పాటలు పాడి దేవుని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. మొదటిగా పాట సంఖ్య 232 232 దేవాది దేవ ప్రభువుల ప్రభువ రాజుల రాజా హల్లెలూయా అన్న పాట పాడదాం. 1, 2, 4, 5 వచనాలు పాడుకుందాం. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి పరలోక రాజా ప్రజలతో చేర్చి పరలోక రాజా ప్రజలతో చేర్చి పరలోక దాటన్ నాకు సగీతివి పరలోక వాటన్ నాకు సగీతివి
దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. జీవిత నవలో తుఫాను రేగా భయపడకూడని అభయమునిచి. జీవిత నవలో తుఫాను రేగా భయపడకూడని అభయమునిచి. జయప్రదముగా నన్ను నడిపించి, జయప్రదముగా నన్ను నడిపించి, నాకు సగుచున్న జయ జీవితము నాకు సగుచున్న. దేవాడి దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. శోధన కాడన స్వస్థములలో నా దుఃఖములలో నేనేడ్వకున్నా. శోధన గాడాల రస్తములలో నా దుఃఖములలో నేనేడ్వకున్నా. నీదయ నాపై నిందారనించి, నీదయ నాపై నిందారనించి. ఓదాచి నన్ను నీ దారి నడుపు, ఓదాచి నన్ను నీ దారి నడుపు. దేవాడి దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట. పరలోక పరిశుద్ధ సంఘము ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట. పరలోక నూతన గీతము పాడ, పరలోక నూతన గీతము పాడ. చేర్చితివి నన్ను నీ జనము నన్ను, చేర్చితివి నీ జనము నన్ను. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పాట సంఖ్య 564 564. వెళ్ళేద్దాం శ్రేష్ఠ దేశం నిజము అన్న పాట పాడదాం. 1 2 3 5 వచనాలు పాడుకుందాం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశ నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశ నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశ నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. తండ్రి కోరియాయే మనకొక రాజ్యమివ్వా. లోక సృష్టికృతము ఏర్పాటమా పట్టణం. తండ్రి కోరియాయే మనకొక రాజ్యమివ్వా. లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం. వెళ్ళడం శ్రేష్ఠ దేశం నిజము, ఉండడం ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది. దృఢమైన పునాది
స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళడం శ్రేష్ఠం నిజము ఉండడం నిత్యము పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మించబడినది వెళ్ళడం సానిధ్యము ఉండడం ప్రభుతోనే నిత్యము వెళ్ళము ఆనందముంచెదము ప్రభు సమానముగా మనముండనామచట ప్రభుని చూచెదము ఆనందముంచెదము ప్రభు సమానముగా మనముండనామచట వెళ్ళడం శ్రేష్ఠం నిజము ఉండడం ప్రభుతోనే నిత్యము వెళ్ళడం శ్రేష్ఠం నిజము ఉండడం ప్రభుతోనే నిత్యము. పాట సంఖ్య 537 537 హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు అన్న పాట పాడదాం. హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు అంజూరపు చెట్టు పూయకుండినాను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను అంజూరపు చెట్టు పూయకుండినాను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు చెట్టు కాపు లేకున్నాను శ్రేణిలో నీపై పండుకున్నాను ఒలివ చెట్లు కాపు లేకున్నాను శ్రేణిలో నీపై పండుకున్నాను హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు దొడ్డిలో గొర్రెలు లేకపోయినాను శాలలో పశువులు లేకపోయినాను దొడ్డిలో గొర్రెలు లేకపోయినాను శాలలో పశువులు లేకపోయినాను హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు లేడి కాలవలే నా కాలను చేసి ఉన్నత స్థలముల లేడి కాలవలే నా కాలను చేసి ఉన్నత స్థలముల మీద
నడుపున్ హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని నా కోట నా బలము నా యెహోవా నీ యందు నిత్యం నేను హర్షింతును నా కోట నా బలము నా యెహోవా నీ యందు నిత్యం నేను హర్షింతును 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 నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు. చివరిగా మనము ఒక పాట పాడదామండి. తర్వాత మనం ఆరాధన వాక్యంలోనికి వెళ్దాం. పాట సంఖ్య 147 147. వందనము వందనం యేసయ్య అందుకోమును మా దేవ అన్న పాట పాడదాం. 1, 3, 5, 6 వచనాలు పాడుకుందాం. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా ధరకెత్తించి ధరించితివా నరరూపమును నరలోకములో ధరకెత్తించి ధరించితివా నరరూపమును నరలోకములో మరణము నుండి మరి లేచినమా మరణము నుండి మరి లేచినమా మారణి మహిమా రాజా నీకిదే వందనమందుకొనుమయా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా పాపిని చూచి ప్రేమను చూచి కరుణాకరము చే కల్వరి కడకు పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరము చే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి కడు ప్రేమతో కడిగి కన్నిటిని చూచిన ప్రేమకు సాటియలేనిలలోనా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకోను మా దేవా మాడు వందనమందుకొనుమయా పరం చితివ్యా ఉదయించితివా నన్ను ధరింప ధరించితివా దారుణ మరణం తలసీరుని పిలచి నారి చూపిన దాత దేవా హృదయార్పణపింతు వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా ఆదు వందనమ
అందుకొనుమయా. స్తుతి స్తోత్రుడా పరమ పూజుడా కర్ణాటిహితుడా ధవళవరుడా. స్తుతి స్తోత్రుడా పరమ పూజుడా వర్ణాటిహితుడా ధవళవరుడం రత్నవరుడైతుడనైతివి నరితుడవైతివి ముక్తినిచ్చిన దాత నీకిడే వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా. దేవా మాను వందనమందుకొనుమయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటలు పాడి దేవుని స్తుతించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవునికి మన యొక్క ఆరాధన చెల్లించడానికి మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. నాతో పాటు మీ యొక్క బైబిల్ తెరవండి. 1 సమూయేలు గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుని దేవునికి మన ఆరాధన చెల్లించడానికి మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము, పేజ్ నెంబర్ 228 పాత నిబంధనలో. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టాను. మరొకసారి చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం 228వ పేజీలో నుంచి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించేటువంటి కృప మనకు మాకు అనుగ్రహించారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ఉండగా మీ వాక్యం చెంతకు చేరినాం ప్రభువా. ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధన చేయాలో మీ యొక్క వాక్యం ద్వారా మీ యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించేటువంటి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, అందులో సమయాన్ని మీ హస్తాలు కప్పించుకొని నిలబడి అన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మా హృదయాలను తండ్రి తెరిచి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 సమూయేలు గ్రంథంలో ఈ యొక్క 7వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూసుకున్నాం కదా. దేవుడు ఇశ్రాయేలీయులకు సహాయం చేసినటువంటి విధానాన్ని బట్టి సమూయేలు ఒక రాయిని అక్కడ తీసి మిస్పాకు షేనుకు మధ్యలో ఆ రాతిని నిలవబెట్టి దానికి ఎబెనెజరు అనగా దేవుడే మనకు సహాయకుడు, లేకపోతే దేవుడు మనకు సహాయం చేశాడు, ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించాడు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆ పేరును పెట్టినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ 1 సమూయేలు గ్రంథంలో మరి 4వ అధ్యాయం నుంచి యొక్క 7వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క సంఘటన అంతా కూడా మనకు మరి ఈ పేరు ఎందుకు పెట్టడం జరిగింది అనే విషయం అర్థం కావాలంటే 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా మనం చదివితే కానీ ఈ యొక్క విషయం అర్థం కాదు. కాబట్టి నేను మీకు దాన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మరి మొదటిగా మనం చూసినప్పుడు 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మరి ఫిలిస్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగేటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతారో దేవుని యొక్క మందసం మన మధ్యలో ఉంటే మనం గెలుస్తాము అనుకుని మరి దేవుని యొక్క మందసాన్ని తమ మధ్యలోనికి తీసుకుని వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ, సైనికులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మరి యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తారు. అదే సమయంలో ఫిలిస్తీయులు కూడా మరి దేవుని యొక్క మందసం వారి మధ్యలో ఉంది, వారు మన మీద గెలుస్తారేమో, మనం కూడా ధైర్యంగా పోరాడదామని ఫిలిస్తీయులు కూడా వారితో ధైర్యంగా యుద్ధం చేసినప్పుడు ఫిలిస్తీయులు గెలుస్తారు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతారు. అదే సమయంలో ఏలీ యొక్క 2 కుమారులు హోఫ్నీ, ఫినెహాస్ ఇద్దరు కూడా అదే యుద్ధంలో మరణించడం జరుగుతుంది. అదే సమయంలో మరి ఒక కుమారుడు అక్కడ జన్మించడం జరుగుతాడు. ఆ కుమారుడికి ఈకాబోదు ప్రభావం వెళ్ళిపోయింది అనేటువంటి పేరు కూడా మరి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఏలి యొక్క మనమడు ఆయన. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మందసము పట్టబడుతుందో ఫిలిస్తీయులు ఏం చేస్తారంటే ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి మరి వారి యొక్క పట్టణం అయినటువంటి అష్డోదులో ఒక గుడిలో, దాగోని యొక్క గుడిలో ఆ యొక్క మందసాన్ని పెడతారు. అయితే
దేవుని యొక్క మందసం ఎదుట వారి యొక్క దేవత ఎంత మాత్రం నిలవబడదు, అది పగిలిపోతుంది. 5వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. అయితే 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఫిలిష్తీయుల మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది. కాబట్టి వారు దేవుని యొక్క ఉగ్రతను వారు తట్టుకోలేక వారు దేవుని చేత వారు మొత్తపడతారు. వారికి గడ్డల రోగం వస్తుంది. ఆ యొక్క రోగం నుంచి వారు విడుదల పొందుకోవడానికి ఆ మందసాన్ని వారు తిరిగి పంపేయాలి అని చెప్పి ఆ మందసాన్ని 6వ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి ఆ మందసాన్ని ఒక కొత్త బండి మీద ఉంచి ఆ బండి మీద మరి పాడి కట్టనటువంటి ఆవులు ఎప్పుడు కూడా మరి దుక్కి దున్నినటువంటి ఆవులను ఆ యొక్క బండికి జత చేసి వారు ఫిలిష్తీయుల దేశంలో నుంచి ఇశ్రాయేల్ దేశంలోనికి దాన్ని పంపిస్తారు. ఆ యొక్క బండి మరి వచ్చి మరి ఎక్కడ నిలుస్తుందంటే కిరియత్యారీంలో నిలుస్తుంది. ఆ కిరియత్యారీంలో నిలిచినప్పుడు ఎప్పుడైతే ఆ మందసం తిరిగి రావడం ఇశ్రాయేల్ ప్రజలు చూస్తారో ఆ బండికి కట్టబడినటువంటి ఆవులను వధించి దేవునికి వారు బలిగా అర్పిస్తారు. ఆ మందసాన్ని తీసుకుని వచ్చి అమ్మినాదాబు ఇంటిలో మరి ఉంచుతారు. అమ్మినాదాబు కుమారుడైనటువంటి ఎలియాజరును ఆ యొక్క మందసముకు మరి ప్రతిష్ఠించి ఆ మందసానికి కావలిగా అతన్ని ఉంచుతారు. అయితే ఈ యొక్క మందసము దాదాపు 20 సంవత్సరాల పాటు ఆ విధంగా కిరియత్యారీంలో ఉంటుంది. కిరియత్యారీంలో మందసము ఉంచబడినటువంటి సంవత్సరాలు దాదాపు 20 సంవత్సరాలు. 7వ అధ్యాయం ప్రారంభంలో మనం ఈ విషయాలన్నీ కూడా చూస్తాం. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే దేవునిని వెంబడించడానికి బదులు, దేవునిని అనుసరించడానికి బదులుగా ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని వెంబడించడానికి వారెంతో దుఃఖిస్తూ ఉంటారు. అయితే ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దేవుని యొక్క మందసం తిరిగి వచ్చేస్తుంది. అయినా సరే ఆ మందసాన్ని ప్రత్యక్ష గుడారంలోనే ఉంచడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. ఆ మందసాన్ని కిరియత్యారీంలోనే అమ్మినాదాబు ఇంట్లోనే దాన్ని ఉంచుతారు. 20 సంవత్సరాలు మందసం అక్కడే ఉంటుంది. ఆ సమయంలో సమూయేలు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించి దేవుని దగ్గరికి వారిని నడిపిస్తాడు. వారిని నడిపించినప్పుడు వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిస్పాలో వారు కూడుకుంటారు. దేవుని ఎదుట వారు పశ్చాత్తాపడతారు, తమ పాపాలను ఒప్పుకున్నటువంటి ఆ సందర్భంలో మరి సమూయేలు వారి పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు. దేవుని దగ్గర వారి పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేసినటువంటి సమయంలో ఫిలిష్తీయులు మరొకసారి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఫిలిష్తీయుల మీదకి దేవుని యొక్క శక్తి చేత దేవుడు ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకు జయమును అనుగ్రహిస్తాడు. ఆ సమయంలో దేవుని యొక్క సహాయం ద్వారా మేము జయమును పొందుకున్నాము అనేటువంటి దానికి సూచనగా ఈ యొక్క స్తూపాన్ని లేదా ఈ రాయిని సమూయేలు నిలవబెట్టి దానికి మరి ఎబెనెజర్ అనేటువంటి పేరు పెట్టినట్లుగా మనము చదువుకున్నటువంటి 7వ అధ్యాయం 12వ వచనంలో మనము ఆ యొక్క మాటను చూస్తాం. అయితే పాత నిబంధనలో మనము చూసినప్పుడు మరి ఈ విధంగా రాళ్లను నిలవబెట్టడము లేదా రాళ్లతో బలిపీఠం కట్టడము, రాళ్లను స్తంభాలుగా నిలవబెట్టడము, వాటికి పేర్లు పెట్టడము, ఆ విధంగా దేవుణ్ణి ఆరాధన చేయడము అనేది అనేక సందర్భాల్లో పాత నిబంధనలు మనకు కనిపిస్తుంది. ఆదికాండంలో మనం చూసినప్పుడు నోవాహు మరి ఎప్పుడైతే జలప్రలయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓడలో నుంచి బయటకు వస్తాడో మరి మొట్టమొదటిగా అతను చేసిన పని ఏంటంటే ఆదికాండంలో మనం చూసినప్పుడు 8వ అధ్యాయంలో మరి ఒక బలిపీఠాన్ని కట్టి పవిత్ర పక్షుల్లో కొన్నింటిని దేవునికి బలిగా అర్పించి దేవుణ్ణి ఆరాధన చేస్తాడు. అలాగే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము మరి తాను వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి ఆరాధన చెల్లించినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇస్సాకును బలి అర్పించడానికి మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఇస్సాకును బలి అర్పించేటువంటి సమయంలో దేవుడు ఎప్పుడైతే మరి ఇస్సాకును అర్పించొద్దు అని ఒక పొట్టేలను చూపిస్తాడో ఆ పొట్టేలను ఇస్సాకు స్థానంలో వచ్చి బలి అర్పించినప్పుడు ఆ స్థలానికి లేకపోతే ఆ చోటుకు యెహోవా ఈరే అని పేరు పెట్టినట్లుగా మనం ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తాం. అలాగే యాకోబు మరి తన యొక్క అన్న దగ్గర నుంచి లేదా ఏసావు నుంచి తప్పించుకొని పారిపోతున్నటువంటి సమయంలో చీకటి పడినప్పుడు ఒక రాత్రి ఆ తలగడగా ఒక రాయిని పెట్టుకుని ఆ రాత్రి అక్కడ పడుకున్న తర్వాత దేవుడు అతను దర్శించినప్పుడు ఉదయంనే మరి అతడు లేచి తాను ఏ తలగడగా అయితే రాతిని ఉంచుకున్నాడో ఆ యొక్క రాయిని ఒక స్తంభంగా నిలవబెట్టి మరి దానికి ఆ యొక్క స్థలానికి బేతేలు అని పేరు పెట్టి అక్కడ దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనము చూస్తాం ఆదికాండంలో. అలాగే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. ఎప్పుడైతే యోర్దానును వారు దాటి బయటకు లేకపోతే ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్తారో యోర్దానును వారు దాటిన తర్వాత ఆ యోర్దానును దాటినటువంటి సమయంలో ఆ యోర్దానులో నుంచి 12 రాళ్లను వారు తీసుకుని వచ్చి ఆ 12 రాళ్లను ఒక స్తంభంగా నిలవబెట్టి ఎందుకు ఇది నిలవబెట్టారని మీ పిల్లలు కనుక మిమ్మల్ని అడిగినప్పుడు
దేవుడే మరి యోర్దాను నీళ్లను ఎండజేసి ఆ యొక్క యోర్దాను మమ్మల్ని దాటించాడు అనే దానికి సూచనగా ఈ యొక్క స్తంభాన్ని మీరు నిలవబెట్టండి అని, లేకపోతే 12 రాళ్లను మీరు నిలవబెట్టండి అని దేవుడు మరి యెహోషువ గ్రంథంలో మరి ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తాడు. ఈ విధంగా దేవుడు తమ యొక్క జీవితాల్లో చూపించినటువంటి కృపలను వారి జ్ఞాపకం చేసుకోవడానికి ఈ స్తూపాలు లేదా ఈ రాళ్ళు అనేవి చాలా ఉపయోగకరంగా ఇశ్రాయేలు ప్రజలకు ఉండేవి. వాటికి పేర్లు కూడా వారు పెట్టేవారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మరి సమూయేలు యొక్క రాతి నిలబెట్టి దానికి ఆ పేరుని పెట్టాడు ఎబెనెజర్, దేవుడే మనకు సహాయకుడు, లేకపోతే దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు అనేటువంటి పేరును ఇక్కడ పెట్టినట్లుగా మనం చూస్తాం. 103వ కీర్తనలో 2వ వచనంలో మనం చూసినప్పుడు దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని దావీదు పలుకుతాడు. 103వ కీర్తన 2వ వచనంలో దేవుడు చేసినటువంటి మేలులు జ్ఞాపకం చేసుకోవడానికి సమూయేలు నిలిపిన రాయి ఇశ్రాయేలు ప్రజలకు మరి దేవుడు గతంలోనే కాదు భవిష్యత్తులో కూడా ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు అనే విషయాన్ని ఎలాగైతే ఆ రాయి సూచిస్తుందో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కూడా విశ్వాసమైనటువంటి మన జీవితాల్లో ఆయన యొక్క కృపను మనకు అందివ్వడానికి అలాగే సహాయకరంగా ఉంది. దేవుని యొక్క సహాయము లేదా దేవుని యొక్క కృప ప్రతి క్షణము మనం పొందుకుంటున్నామంటే దానికి గల కారణము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగమే. నీవు దేవుణ్ణి అంగీకరించలేక దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా జరిగింది అదే. వారు దాదాపు 20 సంవత్సరాల పాటు దేవుని యొక్క మందసానికి వారు దూరంగా ఉన్నారు, లేదా దేవుని యొక్క మార్గాన్ని వారు విడిచిపెట్టి తమ సొంత మార్గాలను వారు వెంబడిస్తూ తమ యొక్క మరి అన్య దేవతలను వారు పూజిస్తూ అన్య దేవతలను వారు ఆరాధిస్తూ తమ సొంత మార్గాలకు వారు తొలగిపోయినటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు మరి ఏ విధంగా సమూయేలు ప్రవక్త వచ్చి వారిని హెచ్చరించి వారిని సరిచేసి, అయ్యా మీరు ఇలా కాదు, మీరు దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గర పశ్చాత్తాపడండి, దేవుని దగ్గర మిమ్మల్ని మీరు మీ పాపాలు ఒప్పుకోండి, మిమ్మల్ని మీరు వేడుకోండి, దేవుణ్ణి వేడుకోండి అని మరి ఎప్పుడైతే వారికి తెలియచేసినప్పుడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట తమను తాము సరి చేసుకోవడానికి మిస్పాలో వారు కూడుకొని దేవుని ఎదుట మరి వాళ్ళు నీళ్లు కుమ్మరించి తమ యొక్క హృదయాలను తెరిచి తమ యొక్క పాపాలను వారు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా మరి సమూయేలు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేసినటువంటి ప్రార్థన అంగీకరించాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఏ విధంగా సమూయేలు అర్పించినటువంటి ఆ యొక్క మరి గొర్రె పిల్లను బలిగా సర్వాంగ బలిగా అర్పించినప్పుడు ఆ యొక్క హోమాన్ని దేవుడు స్వీకరించాడు, ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము, ఆయన కార్చినటువంటి పరిశుద్ధ రక్తము మనము దేవుని యొక్క కృపను పొందుకోవడానికి మనకెంతో సహాయకరంగా మరి దేవుడు మనకు వాటిని అనుగ్రహించాడు. యేసు ప్రభు వారి యొక్క శిలువ మనకు అది ఎంతగా సహాయపడిందంటే దేవుని యొక్క కృపను మనము మన యొక్క జీవితాల్లో పొందుకోవడానికి, దేవుణ్ణి మనంతట మనముగా చేరుకోలేక దేవుని మనంతట మనముగా మరి చేరుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితిలో మన పాపముల చేత అపరాధముల చేత మనము కొట్టివేయబడినటువంటి స్థితిలో మనము ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప కృప మన యొక్క జీవితాల్లో మనము పొందుకోవడానికి దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ అనేది ఆయన కార్చిన రక్త బిందువులు అనేవి మనకెంతో సహాయకరంగా ఉన్నాయి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ పేతురు భక్తుడు ఇలా చెప్తాడు, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమును అయిన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అమూల్యమైన సజీవమైనటువంటి రాయి. ఆయన మనకు ఆ యొక్క కృపను ఆయన అనుగ్రహించారు. ఆయన ఆ శిలువ మరణము, ఆయన కాల్చినటువంటి రక్త బిందువులు మనల్ని దేవునికి ఎంత దగ్గరగా తీసుకుని వచ్చాయంటే మరి దేవుని యొక్క కృపను మరి ప్రతి క్షణము కూడా మనం అనుభవించడానికి, దేవుని యొక్క సన్నిధిని ప్రతి క్షణము ప్రతి నిమిషము మనం అనుభవించడానికి ఆయన యొక్క శిలువ మరణం అనేది, ఆయన యొక్క పరిశుద్ధ రక్తం అనేది మనకెంతో సహాయకరంగా ఉన్నాయి. ఏ విధంగా మరి సమూయేలు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ యొక్క బలిని దేవుడు స్వీకరించి ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీన్ల మీద జయమును అనుగ్రహించి ఆ దినాన్న గొప్ప కృప ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు చేశాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షంగా చేసినటువంటి ఆ యొక్క శిలువ కార్యము మనందరి పక్షంగా ఆయన మన పాపములను భరించి మన వ్యసనములను ఆయన సహించి
మనందరి పక్షంగా ఆయన శిలువ మీద కార్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధ రక్తము మనల్ని దేవుని యొక్క కృపను మనం పొందుకోవడానికి ఆ రక్తం దారులను ఎవరైతే ఆశ్రయించారో, ఆ రక్త దారులను ఎవరైతే విశ్వాసం ఉంచారో, మరి ఆ యొక్క రక్త దారులను విశ్వాసం ఉంచడం ద్వారా తమ పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని మరి ఆయన తమ యొక్క స్వంత రక్షకునిగా స్వీకరించారో, దేవుని యొక్క కృపను వారు పొందుకోవడానికి, దేవుని యొక్క సహాయాన్ని ప్రతి క్షణము ప్రతి నిమిషము తమ యొక్క జీవితాల్లో వారు పొందుకోవడానికి ఆ యొక్క పరిశుద్ధ రక్తం అనేది ఎంతగానో మనకు సహాయకరంగా ఉంది. కాబట్టి సాయంకాల సమయంలో ఆయన శిలువ వైపు మనం చూద్దాం. ఆయన యొక్క సహాయాన్ని మనము పొందుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. సమూయేలు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేసినటువంటి విజ్ఞాపనను దేవుడు అంగీకరించాడు, వారికి జయమును అనుగ్రహించాడు. సమూయేలు దానికి సూచనగా దేవుడు మనకు సహాయం చేశాడు అనేటువంటి ఆ యొక్క విషయానికి సూచనగా ఒక రాయిని అక్కడ నిలబెట్టి ఆ యొక్క రాయికి ఎబెనెజర్, దేవుడే మనకు సహాయకుడు, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటున్నాం అనే దానికి సూచనగా ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజల కనులు ఎదుట ఆ రాత్రి నిలబెట్టాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఈ సాయంకాల సమయంలో మన ఎదుట మనం నిలుపుకుందాం. ఆయన శిలువ వైపు మనం చూద్దాం. ఆయన కార్చిన రక్త బిందువుల ద్వారా దేవుడు మన పాపం నుంచి మనకు విడుదలనిచ్చి ఆయన మన పక్షంగా అర్పించినటువంటి తనను తానే బలిగా అర్పణగా దేవుడికి అంగీకరించుకున్నటువంటి విధానాన్ని బట్టి, ఆయన అర్పించుకున్నటువంటి ఆ యొక్క అర్పణలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పాప క్షమాపణను బట్టి, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకునేలాగా దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ యొక్క కృపను బట్టి దేవునికి మన యొక్క ఆరాధన సాయంకాల సమయంలో మనము చెల్లిద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆయన యొక్క కృపను బట్టి దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. అందరూ మన యొక్క గృహాల్లోనే, మనం ఉన్నటువంటి స్థలాల్లోనే మోకాళ్ళ మీదకి వచ్చి దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. ప్రభు వైపు చూద్దాం. దేవునికి మనకి ఆరాధన చెల్లిద్దాం. తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సాయంకాల సమయమందు తండ్రి నాయన ప్రభా, ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు తండ్రి నాయన మీకు దూరం అయిపోయినప్పటికీ సమూయేలు ప్రవక్తను వారి మధ్యకు పంపించి ఆయన ద్వారా ప్రభా మరి ఆయన చేసినటువంటి మరి ప్రార్థన మీరు అంగీకరించి ప్రభా, మరి ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తండ్రి మీ ఎదుట పశ్చాత్తాపడ్డారో, తమ పాపములను ఒప్పుకున్నారో, ఇశ్రాయేలీయుల ప్రజల పక్షముగా సమూయేలు చేసినటువంటి ప్రార్థన మీరు అంగీకరించి ప్రభువా నాయన తండ్రి మరి ఆ యొక్క బలిని మీరు స్వీకరించి ఇశ్రాయేలు ప్రజలకు మీరు గొప్ప జయమును అనుగ్రహించి ఆ దినమున మీరు వారికి సహాయకుడుగా ఉన్నావు అనే విషయాన్ని వారికి రూఢీపరిచి ఎబెనెజర్ అనేటువంటి ఒక స్తూపాన్ని అక్కడ వారు నిలవబెట్టి నాయన మిమ్మల్ని ఆరాధన చేసేటువంటి కృప వారికి ఇచ్చారు. ప్రభు 2000 సంవత్సరాల క్రితం తండ్రి మా కొరకు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు నీ లోకానికి పంపించి ఆయన కార్చినటువంటి రక్త బిందువుల ద్వారా తండ్రి మాకు పాపక్షమాపణ మీరు అనుగ్రహించి ఎవరైతే తండ్రి నారాయణ ప్రభు ఆయన రక్తమందు విశ్వాసం ఉంచారో తండ్రి, ఎవరైతే మిమ్మల్ని అంగీకరించారో, యేసు ప్రభువారిని అంగీకరించారో వారందరికీ కూడా ప్రభు
మీ కుమార్తెలుగా తండ్రి నాన్న మీరు స్వీకరించారు తండ్రి. మేము మీకు దూరం అయిపోయినటువంటి స్థితిలో, మిమ్మల్ని మేము చేరుకున్నటువంటి స్థితిలో, మిమ్మల్ని మేము సమీపించినటువంటి స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభా నాయన, జిగటగల దొంగ ఊబిలో మేము పడి దిగజారిపోతూ ఉన్నప్పుడు తండ్రి మీరు మమ్మల్ని లేవనెత్తి, నన్ను లేవనెత్తి ప్రభా క్రీస్తు అనేటువంటి బండ మీద మమ్మల్ని నిలిపి అమూల్యమైన సజీవమైన అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు తండ్రి నేను రావడానికి నాకు సహాయం చేసి ఆయన కార్చిన రక్త బిందుల ద్వారా తండ్రి నన్ను విమోచించారు, నాకు విడుదల కలిగజేశారు ప్రభా. నా పాపముల నుంచి నేను విమోచించబడ్డానంటే, నేను పవిత్రంగా తీర్చబడ్డానంటే అది కేవలం మీ కుమారుని యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే. మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ రక్తములు మీరు నాకు ఇచ్చినటువంటి విడుదలను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయనను నాకు సహాయకుడుగా ఈ లోకానికి పంపించి ప్రభా ఆయన కార్చిన రక్త బిందువుల ద్వారా నన్ను పవిత్రపరిచినందుకు, నన్ను పరిశుద్ధపరిచినందుకు, తేజోవాసుల స్వాస్థ్యంలో నాకు కూడా తండ్రి నారాయణ ప్రభా మరి నేను కూడా పాలి భాగస్తుని కావడానికి తండ్రి కృప చూపించినందుకు, అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి నాకు విడుదల కలుగజేసి నాకు సహాయం చేయడానికి మీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ప్రభా ఆయన కార్చిన రక్త బిందుల ద్వారా తండ్రి నాకు విడుదల కలుగజేసి నన్ను నీ యొక్క కుమారునిగా స్వీకరించి నన్ను ప్రభా మీ యొక్క పరిశుద్ధ రాజ్యంలో చేర్చుకున్నందుకు తండ్రి ఏమి నీకు చెల్లించగలను, ఏమి నీకు అర్పించగలను ప్రభా, ఏమీ కూడా చెల్లించని దౌర్భాగ్యం నన్ను ఒప్పుకొనసు తండ్రి. నా హృదయంలో నీ కొద్ది స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీకే జీవాఫలంగా సమర్పించి మిమ్మల్ని ఆరాధించి మహిమపరుస్తున్నాను తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ఇంతవరకు వ్యక్తిగతంగా సంఘంగా దేవుడిని ఆరాధించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినారు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోయే మునుపు మరి క్వైర్ టీం వారు ఒక పాట పాడుతూ ఉండగా మనం అందరం లేచి నిలబడదాం. మనం ఉన్నటువంటి స్థలాల్లోనే లేచి నిలబడి ఒక పాట పాడుతూ దేవుని యొక్క నామానికి మన యొక్క స్తుతులు చెల్లించిన తర్వాత దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుంటూ ఒక పాట పాడుతూ దేవుని మనం స్తుతించి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. బ్రదర్ అనురోధ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం కొన్ని ఆరాధనలు పాటలు పాడి మనం దేవుని స్తుతిద్దామండి. పాట సంఖ్య 112, 112. మహోన్నతుడు నీ నామమును కీర్తించుట ఉత్తమం అన్న పాట పాడదాము. సర్వోన్నతుని నామను మనం కీర్తిద్దామండి. మనం ఉత్సాహంగా పాడి మనం దేవుని స్తుతిద్దాము. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. మహోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటే భాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. ఉదయమున నీ కృపను కూర్చి రాత్రి జామున విశ్వాసత. ఉదయమున నీ కృపను కూర్చి రాత్రి జామున విశ్వాసత. పడివంతుల స్వర మండలముతో గంభీర ధ్వని గల సితారతో. పడివంతుల స్వర మండలముతో గంభీర ధ్వని గల సితారతో. ప్రచురించుటే భాగ్యము, కీర్తించుటే సౌభాగ్యము. ప్రచురించుటే భాగ్యము, కీర్తించుటే సౌభాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. నీ నామమునే కీర్తించుటే ఉన్నమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటే భాగ్యము. నిత్యము చిగురించి బదిల్లుచుచు మందిరావరణమును నాటబడి. నిత్యము చిగురించి ఖర్జూర వృక్షము వలె నీ వాక్యపు నీడలో ఎదుగుచు. ఖర్జూర వృక్షము వలె నీ వాక్యపు నీడలో ఎదుగుచు. కీర్తించుటే భాగ్యము, ప్రీతించుటే సౌభాగ్యము. స్తుతించుటే భాగ్యము, కీర్తించుటే సౌభాగ్యము. ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నటుడా నీ మహిమనే కీర్తించుటే ఉత్తమము సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటే భాగము. ఒక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 97 97. పాట సంఖ్య 97 97. 1-3 వచనాలు పాడుకుందాం. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరతి నెమ్మది నెమ్మది అన్న పాట పాడదాం. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరతి నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరతి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. తలంచి ఉల్లాము పొంగిదయా నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగినయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మౌనతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మౌనతుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా
ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఉండును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉండును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యానికి మన యొక్క హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. బ్రదర్ అనురోధ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా విని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. जय मसीह की आप सभी लोगों को। మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. आज फिर मत्ती उसके 8वें अध्याय पे जाएंगे। ఈ రోజు మనం మరలా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో తర్వాతి వచనాలు మనం చదువుకుందాం. पिछले सप्ताह हमने पढ़ा था कैसे प्रभु यीशु मसीह ने पतरस की सास को चंगाई दी थी। గడిచిన వారము మనం చూసుకున్నాం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నుంచి ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు యొక్క అత్తను ఆయన స్వస్థపరచాలనే విషయాన్ని. और किस प्रकार से मत्ती ने जब सुसमाचार लिखा तो ऐसे बताया कि जो उस शाम को संध्या को इतने सारे लोगों को चंगाई मिली थी और दुष्ट आत्माओं से छुटकारा मिला था, वो इसलिए हुआ था क्योंकि प्रभु यीशु मसीह ने हमारी दुर्बलताओं को और रोगों को अपने ऊपर उठा लिया। అలాగే మనం చూసాం ఇంకా గడిచిన వారము ఏ విధంగా మరి అక్కడ ఆ యొక్క స్వస్థత జరిగిన తర్వాత మత్తయి తన యొక్క సువార్తను రాస్తూ ఆయన చెప్తాడు, ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చారో వారందరూ కూడా సాయంకాలం స్వస్థపరచబడ్డారు, దయ్యముల చేత విడిపించబడ్డారు. ఇవన్నీ కూడా జరిగాయి అంటే దానికి గల కారణము ఆయన మన యొక్క రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములను ఆయన సహించాడు అనే ప్రవచనం నెరవేర్పుగా ఇవన్నీ కూడా జరిగాయి అని మత్తయి మనకు తెలియజేస్తాడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. और आज हम ये 18 से 22 में लिखा हुआ है किस तरीके से यीशु के शिष्य बनने के लिए क्या क्या जो लोग चाह रहे थे उनको यीशु मसीह ने क्या बोला। కాబట్టి 18వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ మరి యేసు ప్రభువు తెలియజేస్తారు తన యొక్క శిష్యులుగా ఉండాలంటే ఏమేమి చెయ్యాలి, ఏమేమి కార్యాలు చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని మరి 18వ వచనం నుంచి 22వ వచనం వరకు యేసు ప్రభువు తెలియజేస్తారు మనకు. और फिर 23 से 27 में लिखा हुआ है किस प्रकार से यीशु मसीह ने तूफान को शांत किया था। అలాగే 23వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్నటువంటి వచనాల్లో మరి తుఫానును ఆయన ఎలాగ నిమ్మలపరిచారు, ఎలాగ గద్దించి దానిని అణిచివేశారు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. तो हम इन दोनों पदों को बाद में देखेंगे। आज 28 से लेके 34 पढ़ते हैं क्योंकि वो बहुत जुड़ा हुआ है जिन बातों पे हम पिछले 2 सप्ताह से मनन कर रहे हैं। అయితే ఈ వచనాల గురించి 18వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్నటువంటి వచనాల గురించి వాటి గురించి తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ రోజు 28వ వచనం నుంచి మరి 34వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం 2 వారాలుగా ఏ విషయాన్ని గురించి అయితే మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నామో ఆ విషయానికి సంబంధించినటువంటి మరి వాక్య భాగాలుగా ఈ యొక్క 28వ వచనం నుంచి 34 ఉన్నటువంటి వచనాలు ఆ సందర్భానికి మరి సంబంధించినవి కాబట్టి వాటి గురించి మనం ఈ రోజు ధ్యానం చేసుకుందాం. यहाँ पे 2 व्यक्तियों के बारे में लिखा है जिनको प्रभु यीशु मसीह ने चंगाई दी और ये दुष्ट आत्माओं से भरे हुए थे, तो इनको चंगाई देने के लिए प्रभु यीशु मसीह ने इनको दुष्ट आत्माओं से छुटकारा दिलाया।
కాబట్టి ఇక్కడ ఇద్దరు మనుషులను మనం చూస్తాం ఈ యొక్క వాక్య భాగంలో. అక్కడ ఇద్దరు మనుషులు వారు దయ్యముల చేత వారు పీడించబడుతూ ఉంటారు. ఆ దయ్యముల చేత పీడించబడుతున్నటువంటి ఇద్దరిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలాగ స్వస్థపరిచారు, ఆ యొక్క దయ్యపు శక్తుల నుంచి వారికి ఏ విధంగా విడుదలనిచ్చారు అనే విషయాన్ని ఇక్కడ మనకు మత్తయి తెలియజేస్తున్నాడు. और मती ने ही नहीं परंतु मरकुस ने और लूका ने भी बहुत सारी आयतें इस इनका वर्णन करने में लिखी हैं, किस प्रकार से इनको चंगाई मिली। మత్తయి సువార్తలో మాత్రమే కాదు కానీ మార్కు సువార్తలను అలాగే లూకా సువార్తలను కూడా మరి ఈ ఈ ఈ వ్యక్తులకు ఎలాగా స్వస్థత లభించింది అనే విషయాన్ని గురించి మరి ఆ ఇద్దరు సువార్తికులు కూడా తమ యొక్క సువార్తల్లో దీని గురించి వారు కూడా వివరించారు. तो मती ने लिखा है कि वहां पे एक दो लोग थे, परंतु मार्कुस और लूका ने लिखा हुआ है कि वहां पे एक जना था। तो మరి ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో ఇద్దరు మనుషులు ఉన్నట్లుగా మనం చూస్తాము. అయితే లూకాలోను మార్కు సువార్తలో మనం చూసినప్పుడు వారు మరి ఒక వ్యక్తి మాత్రమే అక్కడ స్వస్థత పొందుకున్నాడు అనే విషయాన్ని వారు తమ యొక్క సువార్తలో తెలియజేస్తారు. तो मार्कुस और लूका ने जहां तक लिखा है एक ही के बारे में, ऐसा नहीं लिखा है वहां केवल एक ही जना था और दोनों एक ही बारे में बता रहे हैं, परंतु उन लोगों ने लिखा है किस प्रकार से एक जने ने व्यवहार किया और मती ने लिखा है किस प्रकार से दोनों लोगों ने व्यवहार किया। तो ऐसा अलग नहीं है दोनों में, बट ऐसा है कि अलग अलग सुसमाचार लिखने वाले अलग अलग डिटेल्स दे रहे हैं। కాబట్టి ఇక్కడ మరి అక్కడ చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు, మరి ఇక్కడ చూస్తే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇవి వేరు సందర్భాలు, అంటే వేరు సందర్భాలకు సంబంధించినవి కాదు. కానీ ఇక్కడ ఆ యొక్క సువార్తికులేమో ఒక వ్యక్తి ఏ విధంగా స్పందించాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ మత్తయి ఏమో ఈ ఇద్దరు వ్యక్తులు ఎలా స్పందించారు అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సంఘటన అయితే ఒకటే, కానీ వారు ఈ సువార్తికులు తమ యొక్క దృక్పథాలలో లేకపోతే తాము ఆ యొక్క సంఘటనను ఏ విధంగా వారు వర్ణిస్తున్నారు, తమ యొక్క దృక్పథంలో వారు వర్ణిస్తున్నారు. ఒక సువార్తికుడు మత్తయి సువార్తికుడు ఇద్దరు వ్యక్తుల గురించి రాస్తే, మార్కు అలాగే లూకా సువార్తికులు వారు ఒక్కొక్క వ్యక్తిని గురించి వారు వర్ణించడం జరిగింది. और क्योंकि पिछले सप्ताह ही हमने पढ़ा था कि किस प्रकार प्रभु 16वीं आयत में ना कि किस प्रकार यीशु मसीह ने बहुत लोगों को चंगाई दी थी दुष्ट आत्माओं से मुक्त करके भी। तो ये जो वर्णन है इन दो व्यक्तियों का, ये भी एक चंगाई का तरीका है लोगों को दुष्ट आत्माओं से मुक्त करके। గడిచిన వారం మనం చూసాము ఆయన రోగులను స్వస్థపరచడం మాత్రమే కాదు కానీ తన దగ్గరకు వచ్చినటువంటి వారిలో ఎవరైతే దయ్యముల చేత పీడించబడుతున్నారో వారిని కూడా ఆయన స్వస్థపరిచారు, వారిని కూడా బాగు చేశారు అనే దానిని మనం చదువుకున్నాం, అనేక వచనాలు మనం చూసి నేర్చుకున్నాం. అయితే మరి ఆయన మరి దయ్యము శక్తుల చేత బంధించబడినటువంటి వారిని విడుదల కలుగ చేయడం అనేది కూడా ఒక విధమైనటువంటి స్వస్థత అనే విషయాన్ని మత్తయి ఇక్కడ మనకు ఈ యొక్క సంఘటన ద్వారా తెలియజేస్తున్నాడు. देखिए जो 16वीं आयत थी अध्याय की जो हमने पढ़ी थी उसमें लिखा हुआ है कि जब संध्या हुई थी तब लोग दुष्ट आत्माओं से पीड़ित लोगों को यीशु मसीह के पास लाने लगे और यीशु ने अपने वचन मात्र से उन्हें मुक्त किया और साथ ही रोगियों को भी स्वस्थ किया। చూడండి 8వ అధ్యాయం 16-17 వచనాలు మరొకసారి మనం చదువుకుందాం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములను పట్టిన అనేకులను ఆయన ఎదురుకు తీసుకుని వచ్చి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. और हमने पहले पढ़ा है कि किस प्रकार जब यीशु मसीह ने 12 शिष्यों को भेजा था, फिर 72 शिष्यों को भेजा था और उसके बाद जब सब शिष्यों को बोला था तब हमेशा दोनों बातें बोली थी। उनको इस तरीके से अधिकार दिया था, शक्ति दी थी कि वो दुष्ट आत्माओं से छुटकारा दिलाएं और रोगियों को चंगा करें। చూడండి మరి ఏ విధంగా మరి గడిచిన వారం కూడా మనం చూసాం కదా ఈ విషయాన్ని, ఏ విధంగా ఆయన తన శిష్యులను పంపించినప్పుడు మొదట 12 మంది శిష్యులను, తర్వాత మరి 72 మంది శిష్యులను పంపించినప్పుడు ఆయన మరి ఆ రెండు సందర్భాల్లో కూడా వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒకటే, వారిని మరి రోగులను స్వస్థపరచడానికి పంపించారు. అదే సమయంలో దుష్టాత్మల చేత బంధించబడినటువంటి వారికి విడుదల కలుగజేయడానికి వారికి అధికారం ఇచ్చి 12 మంది శిష్యులను అలాగే 72 మంది శిష్యులను కూడా ఆయన పంపినట్లుగా మనం గడిచిన వారం చూసాం. आजकल के जमाने में अगर हम दुष्ट आत्माओं के बारे में बोले तो बहुत सारे पढ़े लिखे लोग उन पे विश्वास नहीं करेंगे, जबकि अगर आप देखिए तो बहुत सारी जो मूवीज बनती हैं वो बहुत सारी मूवीज जिनको हम हॉरर मूवीज बोलते हैं वो सब दुष्ट आत्माओं के ऊपर ही बनती हैं।
చూడండి నేటి కాలంలో కనుక మనము చూసినట్లయితే మరి చదువుకున్నటువంటి వారు లేకపోతే మరి జ్ఞానాభ్యాసం చేస్తున్నటువంటి వారు ఈ యొక్క మరి దయ్యములను గురించి దైవ శక్తులను గురించి వారు ఎంత మాత్రం కూడా నమ్మరు, వాటి మీద వారు ఎంత మాత్రం కూడా విశ్వాసం ఉంచరు. అయితే మరొక వైపుని కనుక మనం చూసినట్లయితే ఏవైతే మరి హారర్ ఫిలిమ్స్ ఉన్నాయో లేకపోతే మరి దయ్యపు సినిమాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా ఈ యొక్క దుష్ట ఆత్మల గురించి ఈ దురాత్మల గురించినటువంటి సినిమాలుగా అవి చిత్రీకరించబడుతున్నాయి. और नए नियम में जैसे हमने पढ़ा था पिछले सप्ताह, प्रभु यीशु मसीह ने बहुत सारा समय अपना व्यतीत किया और अपने शिष्यों को भी बोला दूसरों को दुष्ट आत्माओं से छुटकारा दिलाने में। కాబట్టి గడిచిన వారం మనం చూసాము యేసు ప్రభువారు తను చాలా మరి ఎక్కువ సమయము మరి యొక్క దురాత్మల చేత బంధించబడినటువంటి వారిని స్వస్థపరచడానికి ఉపయోగించుకున్నట్లు అలాగే తన శిష్యులకు కూడా మరి అదే ఆజ్ఞ ఆయన ఇచ్చారు, దానిని చేయడానికి వారికి అధికారం ఇచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. और नए नियम में कई ऐसी बीमार रोगियों के बारे में लिखा है जिनको चंगाई तभी मिली जब दुष्ट आत्मा ने उनको छोड़ा, और एक दो के बारे में हम आज पढ़ेंगे. అలాగే నూతన నిబంధనలో మరి అనేక సందర్భాలలో మరి ప్రజలు వారు స్వస్థత పొందుకున్నారు. ఎప్పుడు వారు స్వస్థత పొందుకున్నారంటే తమ శరీరాల్లో ఉండేటువంటి దురాత్మలు వెళ్ళిపోయినప్పుడు వారు స్వస్థత పొందుకున్నారు అనే విషయము మరి నూతన నిబంధనలో అనేక సార్లు మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి ఈ రోజు అటువంటి ఇద్దరు వ్యక్తులను గురించి మనము చదివి నేర్చుకుందాం. तो आइए 28वीं आयत से पढ़ते हैं. 28वीं आयत में लिखा है कि जब यीशु झील के उस पार गदरेनियों के देश में पहुंचा तो कब्र की गुफाओं से निकलकर आते दो व्यक्ति मिले जिनमें दुष्ट आत्माएं थी. वो इतने भयानक, इतने हिंसक थे कि उस राह से कोई भी निकल नहीं सकता था. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఆయన అదరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. 29 वे चिल्लाते हुए आए, हे परमेश्वर के पुत्र, तू हमसे क्या चाहता है? क्या तू यहाँ निश्चित समय से पहले ही हमें दंड देने आ गया? 29వ వచనం. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మను బంధించుటకు ఇక్కడికి వచ్చిత్వా అని కేకలు వేసిరి. देखिए, एक समय परमेश्वर ने निश्चित किया है जब इन सारी दुष्ट आत्माओं को दंड मिलेगा इनके सारे कार्यों के लिए. చూడండి దేవుడు మరి యొక్క దురాత్మలన్నిటికీ కూడా ఒక సమయాన్ని నియమించాడు, ఒక సమయాన్ని ఆయన ముందుగా నిర్ణయించాడు వాటికి శిక్ష విధించడానికి. और जब इन दुष्ट आत्माओं ने प्रभु यीशु मसीह को देखा और पवित्र आत्मा के अभिषेक को देखा तो ये चौंक गए कि ये अभी कैसे आ गया है, हमारा दंड का समय तो आया ही नहीं है अभी. కాబట్టి ఎప్పుడైతే ఆ దురాత్మలు యేసు ప్రభు వారిని ఆయన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని చూసాయో మరి వెంటనే వారు చాలా మరి ఆందోళనకు గురై, ఆ దుష్టాత్మలు చాలా ఆందోళనకు గురై అదేంటి దేవుడు నిర్ణయించిన సమయానికి ముందుగానే ఈయన మనల్ని శిక్షించడానికి వస్తున్నాడు అని వారు భయపడ్డారు. और हमें पता है कैसे एक समय आएगा जब परमेश्वर अंत करेगा, तब सारा शैतान, उसके सारे दूत और सारी ये दुष्ट आत्मा ये सब नरक में आग के सागर में फेंके जाएंगे. కాబట్టి దేవుడు మరి అంతమందు లేదా మరి ఆయన నిర్ణయించినటువంటి కాలమందు మరి సాతానును అతని యొక్క అనుచరులందరినీ కూడా ఆయన నిత్య నరకాగ్నికి అప్పగిస్తాడు లేదా నిత్య నరకాగ్నిలో పడవేస్తాడు అనేటువంటి విషయము మనకు బైబిల్లో మరి పదే అది తెలియచేయబడుతుంది. ఈ విషయం మనకందరికీ కూడా బాగా తెలుసు. 30वीं आयत. वहां कुछ दूरी पर बहुत से सूअरों का एक झुंड चल रहा था. 31. सो उन दुष्ट आत्माओं ने यीशु से विनती करते हुए कहा, यदि तू हमें बाहर निकालना ही है तो हमें सूअरों के उस झुंड में भेज दे. 30-31 వచనాలు. వారికి దూరముగా గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి మమ్మను పోనిమ్మని ఆయనను వేడుకొనెను. तो यीशु ने उनसे कहा, चले जाओ. तब वे उन व्यक्तियों से बाहर निकल कर आए और सूअरों में जाकर घुसे. फिर वहां समूचा झुंड ढलान से लुढ़कते पुढ़कते दौड़ता हुआ झील में जा गिरा. सभी सूअर पानी में डूबकर मर गए. 32వ వచనం. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతం నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చాను. सूअर के रखवालों ने वहां से दौड़कर नगर में आए और सूअरों के साथ
तथा दुष्ट आत्माओं से ग्रस्त उन व्यक्तियों के साथ जो हुआ था कह सुनाया। 32 వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్లి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతి తెలిపిరి. फिर तो नगर के सभी लोग यीशु से मिलने बाहर निकल पड़े। जब उन्होंने यीशु को देखा तो उससे विनती करी कि वो वहां से कहीं और चले जाएं। 34 ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. तो मती ने काफी चीजें लिखी हैं, पर बहुत सारी चीजें मरकुस और लूका ने लिखी, तो वहां भी हम पढ़ेंगे जाके, जिससे इसका पूरा अच्छा विस्तार में वर्णन मिले हमें। చూడండి, మత్తయి ఈ యొక్క సంఘటనను వర్ణించాడు. అయితే మార్కు సువార్త, లూకా సువార్తలో మరింత స్పష్టంగా ఈ యొక్క సంఘటనలో ఏం జరిగినాయి అనే విషయాలు అక్కడ మరింత తేటగా మనకు మార్కు, లూకా సువార్తల్లో మనకు తెలియచేయబడ్డాయి. కాబట్టి ఆ సువార్తల్లో కూడా ఏం రాయబడిందో మనం ఒకసారి చూద్దాం. तो मार्क में जाते हैं एक बार, मरकुस उसके 5वें अध्याय में है। మార్కు సువార్త 5వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. और उसकी पहली और दूसरी आयत में ऐसा लिखा है कि फिर झील से उस पार गिरसियोनियों के देश में प्रभु यीशु पहुंचे। यीशु जब नाव से बाहर आए तो कब्रों की गुफाओं से निकलकर तत्काल एक व्यक्ति जिसमें दुष्ट आत्मा का प्रवेश था उससे मिलने आया। మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. अब 3, 4, 5 में थोड़ा और विस्तार से वर्णन किया गया है कि उसकी क्या अवस्था थी, जो व्यक्ति थे वहां पे। కాబట్టి 3, 4, 5 వచనాలు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంది, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది మరి మార్కు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. बहुत ही बुरी परिस्थिति थी। वो लिखा है तीसरी आयत में कि वो कब्रों की गुफाओं के बीच में रहता था और उसे कोई बांध ना सकता था, यहाँ तक कि जंजीरों से भी नहीं, क्योंकि जब हथकड़ी और बेड़ियां लगाई जाती थी वह उन्हें तोड़ देता था, जंजीरों के टुकड़े टुकड़े कर देता था, बेड़ियों को चकनाचूर। कोई भी उसे काबू नहीं कर पाता। कब्रों और पहाड़ियों में रात दिन लगातार वो चीखता पुकारता और अपने को पत्थरों से घायल करता रहता। 3, 4, 5 3, 4, 5 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో నుంచి. వాడు సమాధులలో వాసం చేసేడు వాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయిను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్లు తెంపి కాలి సంకెళ్లను తుతునీలుగా చేశాను కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయిను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరచుకొనుచూ ఉండెను. तो कितनी दयापूर्वक स्थिति थी इन लोगों की। सब लोगों से दूर कब्रों में, गुफाओं में रहते थे और दिन रात चिल्लाते रहते थे और अपने आप को पत्थरों से मारते रहते। और लूका ने तो लिखा है कि ये कपड़े भी नहीं पहनते थे। చూడండి వారి యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. వారిని ఎవరు బంధించలేకపోతున్నారు, వారికి ఎవరు సహాయం చేయలేకపోతున్నారు. వారు సమాధుల్లో నివాసం చేసేటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు సంఖ్యలతో బంధించినా సరే ఆ సంఖ్యలు తెంపేసుకుని మరి ఆ యొక్క కొండల్లో, ఆ సమాధుల్లో వారు కేకలు వేస్తూ తమని తాము గాయపరుచుకునేటువంటి స్థితిలో వారు ఉన్నారు. లూకా సువార్త మనం చూసినప్పుడు వారు కనీసం మరి వస్త్రాలు కూడా ధరించుకోలేనటువంటి వారుగా, దిగంబరులుగా వారు ఉన్నారు అనే విషయాన్ని మరి లూకా మనకు తెలియజేస్తాడు. एक बार लूका में देखिए 8 और उसका लूका 8वां उसका 27वीं आयत। लूका 8వ అధ్యాయము 27వ వచనం. जैसे ही वह किनारे पर उतरा, नगर का एक व्यक्ति उसे मिला। उसमें दुष्ट आत्माएं समाये हुई थी एक लंबे समय से। तो यहाँ देखिए लूका ने लिखा है बहुत समय से ऐसा चल रहा था। उसने ना तो कपड़े पहने थे और ना ही वो घर में रहा था, बल्कि वह कब्र में रहता था। చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 27వ వచనం, 26, 27 వచనాలు. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహు కాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. तो किसी को परवाह नहीं होगी, क्योंकि एक तरीके से देखा जाए तो समाज के लिए जो ये व्यक्ति थे, ये एक तरीके की मुसीबत ही थे।
చూడండి, ఈ వ్యక్తిని గురించి ఎవరు కూడా మరి పట్టించుకోవట్లేదు. ఎవరు మరి ఈ వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి మరి ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే ఒక విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క వ్యక్తి మరి అక్కడ ఉన్నటువంటి సమాజానికి ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. परंतु अगर आप ये पूरा पढ़ें तो ऐसा लगेगा कि यीशु मसीह इन्हीं लोगों को छुटकारा देने के लिए वहां पे आए थे। అయితే మనం ఈ యొక్క సంఘటన చదువుతున్నప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే మరి యేసు ప్రభువారు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన మరి వచ్చినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. यहाँ लिखा है कि कोई भी उसे काबू नहीं कर पाता था, कोई भी कुछ उसकी सहायता नहीं कर सकता था, परंतु यीशु मसीह ने उसको ऐसा बदल दिया कि आगे मरकुस में लिखा है कि वो जाके प्रभु यीशु के बारे में प्रचार करने लगा बहुत सारे गांवों में। చూడండి, ఎవరు కూడా ఆ వ్యక్తికి సహాయం చేయలేకపోతున్నారు, ఎవరు కూడా ఆ వ్యక్తిని సాధు చేయలేకపోతున్నారు, ఎవరు కూడా ఆ వ్యక్తిని నిమ్మలపరచలేకపోతున్నారు, శాంతిపరచలేకపోతున్నారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభువారు ఆయన వచ్చి ఆయన స్వస్థపరిచారు. స్వస్థపరచడం మాత్రమే కాదు, మరి మార్కు సువార్తలో మనం తర్వాత చూస్తాము, ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్న తర్వాత మరి అతడు వెళ్లి యేసు ప్రభువారి గురించి మరి ప్రచారం చేసినట్లుగా మరి ప్రకటించినట్లుగా మనం మార్కు సువార్తలో చూస్తాం. तो प्रभु की दया और शक्ति बहुत ही महान है और वो सब पे उड़ेलना चाहता है। చూడండి, దేవుని యొక్క గొప్ప శక్తి అది ఎంతో గొప్పదైంది. అది ప్రతి వారి మీదకి కూడా ఆయన ఇవ్వాలి, లేకపోతే ప్రతి వారి మీద తన యొక్క శక్తిని కుమ్మరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. तो प्रभु यीशु मसीह ने जब उसे देखा ही था तभी आज्ञा दे दी थी। 8वीं आयत में देखिए, मरकुस 5:8 में लिखा है, क्योंकि यीशु ने उससे कहा था, ओ दुष्ट आत्मा उस मनुष्य से निकल जा। చూడండి, మరి మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో మరి యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తిని చూసారో వెంటనే మరి ఆ యొక్క వ్యక్తిని గద్దించారు, లేకపోతే అందులో ఆయనలో ఉన్నటువంటి దుష్టాత్మను గద్దించి ఆ దురాత్మ నువ్వు ఇతను విడిచి వెళ్ళిపో అని చెప్పారు. बिना कुछ कहे उसके बाद ही दुष्ट आत्माओं ने उन लोगों के थ्रू उन लोगों से बोलना ऐसा चालू किया था कि नहीं, हमें निकालो नहीं, हमें यहाँ सुअरों में भेज दो और ऐसा करो, तुम क्यों आए हो। परंतु यीशु मसीह ने फौरन उसको देखते ही छुटकारा दिया था। చూడండి, మరి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లేకపోతే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దయ్యాలు మరి అవి వెళ్లకుండా, ఆ దురాత్మలు వెళ్లకుండా మరి మమ్మల్ని నరకంలో పడేయొద్దు, మమ్మల్ని మరి అగ్నిలో పడేయొద్దు, కానీ ఈ పందుల్లోకి మమ్మల్ని పంపించు అని మాట్లాడడం ప్రారంభించాయి. కానీ యేసు ప్రభువారు అయితే వెంటనే ఆ వ్యక్తికి స్వస్థత ఇవ్వడానికి ఆయన ఆ విధంగా మరి వాటిని బయటికి వెళ్ళడానికి ఆజ్ఞాపించినట్టుగా అక్కడ పలికినట్లుగా మనం చూస్తున్నాం. देखिए 6 और 7 में वही लिखा है जो हमने मती में पढ़ा था कि कैसे दुष्ट आत्मा ने ऊंचे स्वर में पुकारते हुए बोला। तो जो जना था उसी के मुंह से ऊंचे स्वर में पुकारते बोला कि सबसे महान परमेश्वर के पुत्र यीशु, तू मुझसे क्या चाहता है? तुझे परमेश्वर की शपथ, मेरी विनती है, तू मुझे यातना मत दे। చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 6-7 వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆ దురాత్మలు ఏం మాట్లాడుతున్నాయో వ్యక్తి నుంచి మనం ఇక్కడ చూస్తాం. వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. तो किस प्रकार से दुष्ट आत्माएं भयभीत होते हैं पवित्र आत्मा की शक्ति से। చూడండి, ఏ విధంగా మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మరి చూసినప్పుడు అపవిత్రాత్మలు అవి భయపడతాయో లేదా అవి వణుకుతాయో మనం ఇక్కడ చూస్తున్నాం. और इसने बहुत विनती करी प्रभु यीशु से, गिर पड़ के इस दुष्ट आत्मा ने। इसीलिए 9वीं आयत में पढ़ते हैं कि प्रभु यीशु ने पूछा कि तेरा क्या नाम है? तब उसने बताया कि मेरा नाम लीजन है, अर्थात मैं एक सेना हूं और हम बहुत सारे हैं। उसने यीशु से बार-बार विनती करी कि उसे उस क्षेत्र से ना निकाले। 9 और 10 చూడండి, మరి ఆ దురాత్మలు యేసు ప్రభువారిని చూసినప్పుడు, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని చూసినప్పుడు వారు వణికారు, అక్కడ సాగిలు పడ్డారు ఆయన ఎదుట అనేటువంటి విషయం మనం చూస్తాం. అలాగే 9-10 వచనాలు మనం చూసినప్పుడు అవి ఆయనను వేడుకుంటున్నాయి. మరియు ఆయన నీ పేరేమని 9-10 వచనాలు నేను చదువుతాను, మార్కు సువార్త 5వ అధ్యాయం నుంచి. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా, నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయద్దని ఆయనను మిగుల బతిమాలి కొనెను. और फिर हम देखते हैं कैसे, क्योंकि
उस दुष्ट आत्मा ने इतनी विनती करी, तो जैसे मती में भी पढ़ा था हमने, मरकुस में भी प्रभु यीशु मसीह ने बोल दिया कि तुम सुअरों में चले जाओ। और मरकुस ने बताया है, क्या कहते हैं, 13वीं आयत में कि 2000 सुअर थे, जो मती में नहीं लिखा है। చూడండి మరి మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను మరి ఆయనను అవి వేడుకున్నాయి, పందుల్లోనికి పంపి మమ్మల్ని వెళ్ళిపోయినట్లు ఆజ్ఞాపించమని మరి ఆయన ఆ విధంగా ఆజ్ఞాపించారు. అయితే మరి మార్కులో మనం మార్కు సువార్త మనం చూస్తాము, అక్కడ దాదాపు 2000 పందులు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. परंतु 2000 सुअर थे, वो उतनी दुष्ट आत्माओं का प्रभाव नहीं ले पाए जितने ये 2 लोग ले रहे थे। और वो बेकाबू हो गया, लिखा है वो बेकाबू होके सारे सुअर मर गए। చూడండి మరి ఆ యొక్క దయ్యముల సమూహం ఎప్పుడైతే మరి ఆ పందుల మందలో లేకపోతే ఆ 2000 పందుల్లో అవి ప్రవేశించాయో, మరి ఈ ఈ ఇద్దరు వ్యక్తులు మీద ఎంత ప్రభావం అయితే చూపిస్తున్నాయో ఆ ప్రభావము మరి ఆ పందుల మంది మీద పడేసరికి అవి తట్టుకోలేక మరి అవి గిలగిలా కొట్టుకుంటూ అక్కడ మరి ఆ యొక్క సముద్రంలో పడి చనిపోయాయి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. और देखिए 15वीं आयत में लिखा हुआ है कि जब वो सुअर के रखवालों ने जाकर गांव में सबको बताया था, तो जब सब समाचार सुनकर वापस आए, तो 15वीं आयत में उन्होंने क्या देखा, ये लिखा है। చూడండి మరి ఎప్పుడైతే ఆ విషయాలన్నీ కూడా జరిగిన తర్వాత మరి ఎప్పుడైతే ఆ పందులను మేపేటువంటి వారు ఊర్లోకి వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని తమ యొక్క ప్రజలందరికీ కూడా తెలియజేసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అనే విషయము మరి 15వ వచనంలో మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. कि वे यीशु के पास पहुंचे, देखा कि वह व्यक्ति जिसमें दुष्ट आत्माएं थी कपड़े पहने, देखिए अब उसके कपड़े पहन लिए, पूरी तरह सचेत वहां बैठा था। और यह वही था जिसमें दुष्ट आत्माओं की पूरी सेना समाई हुई थी, और उसको देख के वे डर गए। 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అనే దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. और 17वीं आयत में लिखा है कि तब लोगों ने विनती कर दी कि यीशु से कि यहाँ से चले जाओ। 17వ వచనంలో మనం చూసినప్పుడు వారు యేసు ప్రభువారిని వేడుకున్నారు. జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగి ఉన్న స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. यहाँ बहुत विपरीत रिस्पॉन्स लगता है इस गांव का। आप देखिएगा, हमने पहले पढ़ा था पतरस की माँ की जब चंगाई हुई थी, तो क्या हुआ था, वहां सारे लोगों को शाम पे बुला दिया गया था और प्रभु ने सबको छुटकारा दिया, चंगाई दिया। पर इस गांव में जब उन लोगों ने देखा कि ये इसकी ऐसी बड़ी चंगाई हुई है, इसे छुटकारा मिल गया है, परंतु डर के मारे और पता नहीं किन कारणों से, या उनको कोई उस व्यक्ति से मतलब नहीं था, या उस व्यक्ति ने बहुत बुराइयां करी थी गांव में, वो लोग चाहते थे कि यीशु मसीह चले जाए। जब अगर वो ऐसा चाहते तो यीशु मसीह नाव पर बैठकर चले गए। చూడండి ఇక్కడ ఈ ప్రజలు ప్రవర్తించినటువంటి విధానము మనకు చాలా విపరీతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మరి పేతురు యొక్క అత్తను యేసు ప్రభువారు స్వస్థపరిచినప్పుడు అక్కడ ప్రజలు ప్రవర్తించినటువంటి విధానం భిన్నంగా ఉంది. వారు ఎప్పుడైతే పేతురు యొక్క అత్త స్వస్థపరచబడిందో, జ్వరం నుంచి విడుదల పొందుకుందో, వెంటనే ఆ ఊర్లో ఉన్నటువంటి వారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి తమ ప్రాంతంలో రోగులను తీసుకుని వచ్చి ఆయన దగ్గర తీసుకుని వచ్చి వారిని అందరినీ కూడా ఆయన బాగు చేయాలని కోరుకున్నారు. దయ్యముల చేత బంధించబడినటువంటి వారు ఆయన ద్వారా విడుదల పొందుకుని వారందరూ కూడా కోరుకున్నారు. ఆ విధంగా ఆ యేసు ప్రభువారు జరిగించారు. అయితే ఈ గ్రామంలో, ఈ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు పూర్తిగా భిన్నంగా ప్రవర్తించడం జరిగింది. ఎప్పుడైతే ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడో, ఆ దయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తి స్వస్థత పొందుకొని వాడు బట్టలు ధరించుకొని మరి మంచివాడిగా మారిపోయాడు, పూర్తిగా స్వస్థత పొందుకున్నాడు. ఈ ప్రజలు పూర్తిగా భిన్నంగా ప్రవర్తించారు. యేసు ప్రభువారిని తమ ఊరు విడిచి వెళ్ళిపోమని చెప్పారు. బహుశా ఆ యొక్క స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి అంతకు మునుపు వాడు ప్రవర్తించినటువంటి విధానము లేదా వారికి ఎంతో నష్టాన్ని కలిగించవచ్చు. కారణం ఏదైనప్పటికీ ఈ ప్రజలైతే యేసు ప్రభువారు వెంటనే ఆ దోణికి వారు తమ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవాలని వారు కోరుకున్నారు. 18वीं आयत में, और फिर जब यीशु नाव पर चढ़ गया, तभी जिस व्यक्ति में दुष्ट आत्माएं थी यीशु से विनती करने लगा कि उसे भी वहां अपने साथ ले ले। 18వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద ఉండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. कितना अच्छा उसका रिस्पॉन्स है, उत्तर है अपनी चंगाई के बाद ना। चंगाई, छुटकारा जो भी हो, उसके बाद जो भी मिले उससे हमें क्या करना है,
प्रभु यीशु मसीह की सेवा। तो ये चाहता था कि प्रभु यीशु मसीह के साथ जाए, प्रभु मसीह के पीछे हो ले और जो भी सेवा करनी है अपने जीवन में उसके बाद करे। చూడండి ఈ వ్యక్తి స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి అయితే యేసు ప్రభువారితో వెళ్ళడానికి అతను ఇష్టపడ్డాడు. యేసు ప్రభువారితో ఉండి యేసు ప్రభువారి యొక్క సేవ చేసుకోవడానికి అతను ఇష్టపడ్డాడు. చూడండి, దేవుడు మనకు స్వస్థత ఇవ్వడంలో ఆయనకు గల ఉద్దేశం ఇదే. ఆయన ఎప్పుడైతే మనకు స్వస్థత ఇచ్చాడో ఆయన యొక్క మరి సేవ మనం చేయడానికి ఆయన మన నుంచి ఆయన కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించాడు. అయ్యా, నేను కూడా నీతో వస్తాను, నన్ను నీ సేవ చేసుకోనివ్వు, నన్ను నీతో ఉండనివ్వు అని యేసు ప్రభువారిని వేడుకుంటున్నాడు. जबकि उसकी इच्छा अच्छी थी, परंतु यीशु मसीह के मन में बड़ी इच्छा थी। कैसे इन गांव वालों ने जिन्होंने यीशु मसीह को वापस भेज दिया है, कैसे इन्हें पता चले यीशु मसीह के बारे में। इसलिए 19वीं आयत में लिखा हुआ है कि यीशु मसीह ने उसे अपने साथ जाने की अनुमति नहीं दी और उससे कहा कि अपने ही लोगों के बीच में घर चला जा और वहां सब बता जो प्रभु ने तेरे लिए किया है, और उन्हें यह भी बता कि प्रभु ने कैसे तेरे ऊपर दया की है। చూడండి, యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము ఈ వ్యక్తి పట్ల వేరేలా ఉంది. ఆ వ్యక్తి యేసు ప్రభు వారితో ఉండి యేసు ప్రభు వారి సేవ చేయాలనుకున్నాడు, అది మంచిదే. కానీ యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము మరొకటై ఉన్నది. ఆయన ఆ వ్యక్తిని చూసి నువ్వు వెళ్ళి నీ యొక్క ఇంటి వారి దగ్గరికి వెళ్ళి 19వ చూడండి, ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియచెప్పుము అని మరి ఆ స్వస్థత పొందుకున్న వ్యక్తికి యేసు ప్రభువారు ఆజ్ఞాపించినట్లుగా మరి ఆ వ్యక్తిని తన గ్రామంలోనే మరి ఉండి తన ప్రజల మధ్యలో మరి తన ప్రజలకు యేసు ప్రభువారి గురించి ప్రకటించేటువంటి వాడిగా మరి మార్చాలని యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం. అందుకే మరి ఆ వ్యక్తిని తన గ్రామంలోనే ఉండమని, తన ఇంటికి వెళ్ళమని మరి ఆయన సెలవిచ్చారు. तो चंगाई के बाद, छुटकारे के बाद प्रभु की अलग अलग इच्छा होती है सबके लिए। भाई किसी को अपनी साक्षी देनी थी, जैसे इसको जाके देना था, परंतु जो कोढ़ी था उसको बोला था गांव में मत जाना, किसी को मत बोलना, केवल जाके याजकों को बोलना। చూడండి, ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటాడు. వారికి స్వస్థత ఇవ్వడంలో దేవుని యొక్క ఉద్దేశం వేరువేరుగా ఉంటుంది. ఈ వ్యక్తి విషయంలో, ఈ యొక్క దయ్యముల చేత విడిపించబడినటువంటి వ్యక్తి విషయంలో దేవుని యొక్క ఉద్దేశము ఆ వ్యక్తి తిరిగి తన గ్రామానికి వెళ్లి యేసు ప్రభువారు తన జీవితంలో ఎటువంటి మేలులు చేశారు, యేసు ప్రభువారి ద్వారా అతను ఎలా స్వస్థత పొందుకున్నాడు అనేటువంటి విషయాన్ని తన ఊరి వారికి ప్రకటించవలసిన వాడుగా ఈ వ్యక్తి ఉన్నాడు. అయితే 8వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినప్పుడు కుష్ఠరోగ విషయంలో దేవుని యొక్క చిత్తం వేరేగా ఉంది. ఆ వ్యక్తి ఎవరికి ఏమి చెప్పకూడదు, కేవలము యాజకుని దగ్గరికి వెళ్ళి తన జీవితంలో మరి తాను స్వస్థత పొందుకున్నాడు అనే విషయాన్ని యాజకుడికి మాత్రమే అతను చెప్పాలి. और 20वीं आयत में लिखा हुआ है कि फिर वह चला गया और दकापुलिस में के लोगों को बताने लगा कि यीशु ने उसके लिए कितना बड़ा काम किया है, और सभी लोग चकित हुए। 20వ వచనం చూడండి, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. तो ये पढ़ के हमारे मन में बहुत सारे सवाल आते हैं। पहला सवाल तो ये आता है कि क्या ऐसा सच में है कि दुष्ट आत्माएं लोगों को रोगों में जकड़ लेती हैं, बीमारी देती हैं? ఈ సంఘటనలు చదివిన తర్వాత, ఈ సందర్భాన్ని చదివిన తర్వాత మనలో అనేకమైనటువంటి ప్రశ్నలు కలగవచ్చు. వాటిలో మొట్టమొదటిగా, నిజంగా వాస్తవంగా మరి ఈ విధంగా దురాత్మలు మనుషులను పట్టి పీడిస్తూ వారిలో రోగాలను కలగజేస్తాయా, వారిని పీడిస్తూ వారిలో మరి జబ్బులను కలగజేస్తాయి అనేది. और क्या वो बीमारियां दवाई से ठीक हो सकती है जो दुष्ट आत्माओं के द्वारा है? కాబట్టి అలా దురాత్మల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క రోగాలు, జబ్బులు అవి మరి మందులు వేసుకోవడం ద్వారా స్వస్థత లేకపోతే బాగు చేయబడతాయా, లేకపోతే ఆ మందులు తీసుకోవడం ద్వారా ఆ రోగాలు తగ్గిపోతాయా? क्योंकि ऐसा नहीं था कि प्रभु यीशु के मसीह के समय में डॉक्टर नहीं थे, क्योंकि लूका जो है वो खुद ही एक डॉक्टर था। ఎందుకంటే మరి యేసు ప్రభువారు ఉన్నటువంటి కాలంలో వైద్యులు లేరు అనేది ఎంత మాత్రం కూడా సరైనది కాదు. ఎందుకంటే లూకా ఆయన స్వయంగా తానే ఒక వైద్యుడు. तो एक दो उदाहरण और देखते हैं। जैसे आप देखिए लूका उसके 13वें अध्याय में है। మరొక 2 ఉదాహరణలు చూద్దాము. లూకా సువార్త 13వ అధ్యాయంలో నుంచి. और उसकी 10 से 16 में लिखा हुआ है कि किस प्रकार सबत के दिन एक अपंग स्त्री को चंगाई मिली थी। ఇక్కడ మరి సబ్బాత్ దినమందు అనగా విశ్రాంతి దినమందు ఒక నడుము వంగిపోయినటువంటి బలహీన స్త్రీ లేదా
ఒక స్త్రీ బలహీనతతో ఉన్నటువంటి స్త్రీ ఏ విధంగా విడుదల పొందుతుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. तो एक बार इसमें 1-2 आयतें पढ़ते हैं, पूरा नहीं पढ़ेंगे। चलिए 10 से पढ़ते हैं थोड़ा। किसी आराधनालय में सबत के दिन यीशु जब उपदेश दे रहा था 11, तो वहीं एक स्त्री थी जिसमें दुष्ट आत्मा समाई हुई थी। अब देखिए इसमें दुष्ट आत्मा थी, पर ये उस तरीके से नहीं थी जैसे ये 2 आदमियों में था। आगे पढ़ते हैं। जिसने उसे 18 वर्षों से पुंग बनाया हुआ था, वह झुककर कुबड़ी हो गई थी और थोड़ी-सी भी सीधी नहीं हो सकती थी। కొన్ని వచనాలు ఈ యొక్క భాగం నుంచి మనం చదువుకుందాం. పూర్తిగా మనం చదువు కానీ 13వ అధ్యాయం 10-11 వచనం నుంచి చదువుతాను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండా. చూడండి ఈమెలో కూడా మరి అపవిత్రాత్మ ఉంది, కానీ ఆ ఇద్దరు మనుషులు ప్రవర్తించిన రీతిగా ఈ యొక్క స్త్రీ ప్రవర్తించడం లేదు ఇక్కడ. और 12वीं आयत, यीशु ने जब उसे देखा तो अपने पास बुलाकर कहा, हे स्त्री, तुझे अपने रोग से छुटकारा मिला। यहाँ कहते हुए उसके सिर पर अपना हाथ रख दिया और वह तुरंत सीधी हो गई और परमेश्वर की स्तुति करने लगी। 12-13 వచనాలు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచుకొని ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచెను. तो प्रभु यीशु मसीह ने अपने वचनों से पवित्र आत्मा की शक्ति और स्पर्श से और क्या कहते हैं अपना विश्वास से दूसरों को ऐसी चंगाई दी। अब कई बार जो है जैसे हमने पिछले में देखा था, उससे बोला था दुष्ट आत्मा से, पर यहाँ दुष्ट आत्मा से नहीं बोला, अपने बातों से रोग से बोला। जैसे हमने पहले पढ़ा था पतरस की माँ को जो ज्वर था उसको बोला था। तो अपने वचनों से विश्वास से पवित्र आत्मा की शक्ति से चंगाई दी और छुटकारा दिया। చూడండి ఇక్కడ మరి ఈ స్త్రీలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత నుంచి ఆమెకు స్వస్థత కలిగింపజేసినట్లుగా యేసు ప్రభువారు మనం చూస్తాం. యేసు ప్రభువారు తన మాట ద్వారా తన యొక్క శక్తిని విడుదల చేశారు. ఏ విధంగా పేతురు అతను స్వస్థపరిచినప్పుడు ఆమెలో ఉండేటువంటి జ్వరాన్ని గద్దించారో అలాగే మరి ఈ స్త్రీలో కూడా ఆయన మాట్లాడి మరి ఆమెలో ఉండేటువంటి బలహీనత విడిచిపోనట్లుగా ఆ బలహీనతతో మాట్లాడి తనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ యొక్క కార్యాన్ని జరిగించారు, ఆమెకు స్వస్థతను అనుగ్రహించారు. అయితే మరి ఆ దయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తుల విషయంలో ఆ దయ్యములతో నేరుగా ఆయన మాట్లాడారు, కానీ ఇక్కడ ఆ బలహీనతతో మాట్లాడి ఆమెకు స్వస్థతనిచ్చారు. तो ये सच है, नए नियम में ऐसा है कि बहुत लोगों को दुष्ट आत्मा के छुटकारे से ही चंगाई मिलती है। కాబట్టి ఇది చాలా స్పష్టమైనది. ఏంటంటే మరి నూతన నిబంధనలో చాలా మంది అనేక మంది తమలో ఉండేటువంటి దురాత్మలు వెళ్ళగొట్టబడటం ద్వారా వారు స్వస్థత పొందుకున్నారు. और ऐसा नहीं है कि वो सब दुष्ट आत्माएं कहीं चली गई हैं जो उस समय प्रभु यीशु मसीह के समय थे, वो अभी भी हैं, वो अभी भी लोगों को पीड़ा में डालती हैं। చూడండి కేవలము ఆ సమయంలోనే యేసు ప్రభువారు మరి గద్దించినటువంటి లేకపోతే యేసు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి ఆ సమయంలోనే మాత్రమే కాదు, కానీ నేటి కాలంలో కూడా దురాత్మలు అనేవి ఉన్నాయి. అవి మానవులను మరి మనుషులను రోగ పీడితులుగా చేస్తున్నాయి. एक बार मरकुस उसका पहले अध्याय की 34वीं आयत देखते हैं, 134 मार्क। చూడండి మార్కు సువార్త మొదటి అధ్యాయము 34వ వచనం ఒకసారి చూడండి. 34वीं आयत में लिखा है प्रभु यीशु मसीह के बारे में, 3334, सारा नगर द्वार पर उमड़ पड़ा, उसने तरह तरह के रोगों से पीड़ित बहुत से लोगों को चंगा किया और बहुत लोगों को दुष्ट आत्माओं से छुटकारा दिलाया, क्योंकि वे ये जानती थी, इसलिए उसने उन्हें बोलने नहीं दिया। 33-34 వచనాలు మొదటి అధ్యాయము మార్కు సువార్త 33-34 వచనాలు. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానా విధము రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెలగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. तो देखिए हमेशा ये दोनों चीजें जुड़ी हैं नए नियम में, दुष्ट आत्माओं से छुटकारा, रोगों से चंगाई, और इसी के साथ जुड़ा हुआ है सुसमाचार का प्रचार। చూడండి మరి నూతన నిబంధనలో ఈ విషయాలు మరి ఒకదానితో ఒకటి మరి జతపరచబడి ఉన్నాయి. అవేంటంటే మరి దయ్యములను వెళ్ళగొట్టడము, మరి రోగులను స్వస్థపరచడము. మరి ఈ రెండు జరుగుతున్నప్పుడే సువార్త అనేది కూడా ప్రకటించబడడం జరిగింది. और हमें इस बात के लिए प्रभु को धन्यवाद देना है कि जो चीजें मनुष्यों के हाथ से बाहर है, जैसे
इन दोनों व्यक्तियों के लिए मनुष्य कुछ नहीं कर पा रहे थे। वो परमेश्वर के बहुत वश में है और परमेश्वर चाहता है कि लोग किसी तरह की बंधुआई में हो, किसी भी तरह के रोग में है, उनको चंगाई मिले और उनको छुटकारा मिले। మనము ఈ విషయం కొరకై దేవుని మనం ఎంతగానో స్తుతించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. అదేంటంటే ఏదైతే మానవుల వలన సాధ్యపడదో అది దేవుని వలన ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఆ ఇద్దరు మనుషులు ఏ విధంగా మరి మనుషుల చేత వారు శాంతపరచబడలేకపోయారు, మనుషుల వలన వారు స్వస్థపరచబడలేకపోయారు, మనుషుల వలన వారు సాధుపరచబడలేకపోయారు. కానీ దేవుని యొక్క ఉద్దేశము ప్రతి మానవుడు మరి బంధకాలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా విడుదల పొందాలి, విముక్తి పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు మరి అవన్నీ కూడా తన కుమారుని ద్వారా ఆయన జరిగిస్తున్నారు. अब इसके बाद कुछ और प्रश्न हमारे मन में आते हैं। पहला तो ये आता है कि ये दुष्ट आत्माएं आई कहाँ से इस पृथ्वी पर? కాబట్టి ఇవి చదువుతున్నప్పుడు మన మనసులో మరి ఇంకా అనేకమైన ప్రశ్నలు రావచ్చు. అవేంటంటే మరి అసలు ఈ దురాత్మలు అనేవి ఈ యొక్క భూమి మీదకి ఎలా వచ్చాయి? क्योंकि ये दुष्ट आत्माएं जो है ना, ये शैतान और जो स्वर्गीय दूत गिरे थे उनसे अलग हैं। చూడండి, ఇవి ఈ దురాత్మలు మరి సాతాను మరి పరలోకం నుంచి పడిపోయినటువంటి దూతల సమూహం ఏమైతే ఉందో వాటి నుంచి ఇవి కొంచెము భిన్నమైనవి, వాటికి ఇవి కొంచెం ప్రత్యేకమైనవి. और ऐसा हम क्यों बोल रहे हैं? इसलिए बोल रहे हैं क्योंकि आप यहूदा की पुस्तक में जाइए, प्रकाशित वाक्य से पहले है। हाँ, ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి చూడండి, యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది ఇది. और उसमें एक ही अध्याय है, उसकी 8 और 9 पढ़ते हैं एक बार। దానిలో 8-9 వచనాలు మనం చూద్దాం. యూదా పత్రిక 8-9 వచనాలు. देखिए, इसमें 8वीं में लिखा है, उसी रीति से ये स्वर्ग प्रदर्शी भी अपने अपने शरीर को अशुद्ध करते हैं और प्रभुता को तुच्छ जानते हैं और ऊंचे पद वालों को बुरा भला कहते हैं, परंतु प्रधान, यहाँ पे जो ये यहूदा है वो आने वाले लोग उस बारे में बोल रहा है कि जो अंत दिन है उसमें कुछ लोग कैसे आएंगे जो मसीह के नाम में दूसरों को अलग भटकाएंगे, उनके बारे में बोल रहा है कि उनका वर्णन कर रहा है। तो यही बोल रहा है कि वो ऐसे होंगे कि वो अपने शरीर को अशुद्ध करेंगे और जो लोग ऊंचे पद वाले हैं उनके ऊपर बुरा भला बोलेंगे। చూడండి, ఈ యూదా పత్రిక మరి యూదా ఎందుకు రాశాడంటే అంత్య దినములలో మరి అబద్ధ బోధకులు వారు ఎలా వస్తారు, వారు ఏమేం చేస్తారు, వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయి, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఈ విషయాలన్నీ కూడా మరి యూదా పత్రికలో యూదా మరి తెలియజేస్తుంటాడు. వారి గురించి చెప్తూ 8వ వచనంలో అంటాడు, అటువలే వీరు అనగా అబద్ధ ప్రవక్తలు లేదా అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో, యేసు ప్రభు వారి పేరుతో మోసం చేసేటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో వారు కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. अब 9वीं आयत देखिए, परंतु प्रधान स्वर्गदूत माइकल है, जब शैतान ने मूसा के लोथ के विषय में वाद विवाद किया था, तो जब मूसा की मृत्यु हो गई थी तो मूसा की जो देह थी उसके बारे में माइकल और शैतान में वाद विवाद हुआ था। तब उसने उसको बुरा कह के दोष लगाने का साहस नहीं किया, परंतु यह कहा कि परमेश्वर तुझे डांटे। 9వ వచనం, అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించుచున్నప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును కాక అనెను. तो देखिए क्या हुआ था, मूसा, आपको पता है ना कि प्रभु यीशु मसीह जब पर्वत पर थे तो एलिया और मूसा मिलने आए थे। तो इसका मतलब मूसा का जो है मूसा मरे हुए से जी उठा पहले ही था। और यहाँ पे लिखा हुआ है वो समय जब मूसा के शरीर को माइकल जो स्वर्गदूत था वो ले जा रहा था। तब शैतान ने उसे रोका कि तुम ऐसा नहीं कर सकते हो, तब तक लोग नहीं जा सकते हैं जब तक अंत ना हो। तो वहां वाद विवाद हुआ था शैतान और माइकल के बीच में। చూడండి, ఇక్కడ మరి మనకు తెలుసు యేసు ప్రభు వారి దగ్గరికి మరి ఏలియా అలాగే మోషేలు మరి ఆ యొక్క రూపాంతరపు కొండ మీదకి వారు దిగి వచ్చారని మనందరికీ కూడా తెలుసు. నూతన నిబంధన మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే మోషే మరి మరణించారో మరి ఆయన యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళడానికి మరి మిఖాయేలు దూత వచ్చినప్పుడు ఆ మిఖాయేలు దూతను అడ్డగిస్తూ సాతాను మరి
మరి మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ విధంగా మోషే యొక్క శరీరాన్ని తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పి. అయితే వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ వాగ్వాదంలో మరి మిఖాయేలు మరి అపవాదిని తిరస్కరించలేదు, కానీ దేవుడు నిన్ను గద్దించును గాక అని పలికినట్లుగా మరి యూదా ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. अब यहाँ पे यहूदा बोलना क्या चाह रहा है? ये बोलना चाह रहा है कि माइकल जो कि प्रधान स्वर्गदूत था, उसने इतना साहस नहीं किया था कि उल्टी सीधे बातें शैतान को बोल दे, परंतु उसने ये बोला शैतान को कि प्रभु तुम्हें डांटे। చూడండి ఇక్కడ మరి మిఖాయేలు దూత, ఇక్కడ యూదా మనకు తెలియజేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మిఖాయేలు దూత ఆయన దేవుని యొక్క దూతల్లో మరి ప్రధాన దూత అయినప్పటికీ కూడా మరి ఆ సాతానుతో తనకు నచ్చినట్లుగా మాట్లాడలేదు, కానీ దేవుడే నిన్ను గద్దించును గాక అని మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. परंतु जो ये दुष्ट आत्माएं हैं, इनके बारे में बोला गया है, कैसे प्रभु ने बोला है, कैसे प्रभु ने कठोरता से इनको वो क्या कहते हैं आदेश दिया, और हमको भी बोला गया है कि यीशु मसीह के नाम में मैंने आदेश देना है निकलने का। तो इसका अर्थ है कि दुष्ट आत्माएं अलग हैं उन गिरे हुए स्वर्गदूतों से, शैतान और उनके जो शैतान के साथ 1/3 स्वर्गदूत गिरे थे। చూడండి అయితే మరి యేసు ప్రభువారు మరి దయ్యముల నుంచి రోగులకు విడుదల కలుగజేసినప్పుడు వాటిని గద్దించినట్లుగా, వాటిని మరి తృణీకరించినట్లుగా, వాటిని శపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క దురాత్మలు ఏవైతే ఉన్నాయో ఇవి మరి పడిపోయిన దూతల కంటే ఇవి కొంచెం భిన్నమైనవి. तो जो स्वर्गदूत गिर गए थे 1/3, हम उनको बुरा भला नहीं बोलते हैं, हम परमेश्वर से प्रार्थना करते हैं, परंतु जो ये दुष्ट आत्माएं हैं इनके लिए हम प्रार्थना नहीं करते। इनके लिए प्रभु यीशु मसीह ने बोला है कि इनको बोलो प्रभु यीशु मसीह के नाम में निकल जाने को, तो ये अलग है। కాబట్టి మరి పడిపోయినటువంటి దూతలు వారిని మనం గద్దించము, లేకపోతే వాటితో మనం మాట్లాడడం, కానీ ఈ యొక్క దురాత్మలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము గద్దిస్తాం. ప్రభువైన యేసు నామములో నువ్వు వెళ్ళిపో అని మనము వాటిని గద్దించేటువంటి అధికారాన్ని యేసు ప్రభువు మనకు అనుగ్రహించారు. और दूसरा बात अब ये भी देखिए, यहाँ पे हमने देखा था ना, जो दुष्ट आत्माएं इस शरीर को छोड़ना नहीं चाह रहे थे, और अगर मानव शरीर छोड़ भी दे रहे थे तो भी ये चाहती थी किसी और शरीर में रहे, भले ही वो सूअरों का शरीर हो। చూడండి మరొక విషయాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ దురాత్మలు మరి మానవ దేహాన్ని వారు విడిచిపెట్టడానికి వారు ఇష్టపడలేదు. ఒకవేళ మానవ దేహాన్ని వారు విడిచిపెట్టినా వాళ్ళు మరొక శరీరాన్ని వారు కోరుకుంటారు, అది పంది యొక్క శరీరమైనా కూడా సరే. परंतु जो स्वर्गदूत है जो गिरे थे उनके पास अपनी उनका अपना अच्छा शरीर है, वो मानव शरीर को नहीं चाहते हैं इस तरीके से, जिस तरीके से ये दुष्ट आत्माएं मानव शरीर में घुसना चाहती हैं। అయితే మరి పడిపోయినటువంటి దూతలు కనుక మనం చూసినప్పుడు వారు మానవుల యొక్క శరీరాలను వారు కోరుకోరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ శరీరాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఈ యొక్క దురాత్మలు అయితే మానవ శరీరాలను వారు కోరుకుంటున్నారు. और अगर आप मत्ती उसके 12वें अध्याय में जाएं एक बार, చూడండి ఒకసారి కనుక మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కనుక వచ్చినట్లయితే और उसका 43 यहाँ पे क्या है कि 39, हाँ 43 देखते हैं। 43 में लिखा है, प्रभु यीशु मसीह ये बोल रहे हैं, और ये उसके बाद बोल रहे हैं जब उन्होंने एक गूंगे और बहरे को चंगाई दी थी, उसके बाद ये 43वीं आयत आती है। చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ మరి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట మనం చూస్తాం. ఇక్కడ మరి యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత మనం ఈ మాటలు పలికినట్టుగా మనం చూస్తాం. इसका और जो विस्तार में वर्णन लूका 11 में है, परंतु जो बात हम देखना चाहते हैं वो ये है 43 में, कि जब कोई दुष्ट आत्मा किसी व्यक्ति को छोड़ती है तो वह आराम की खोज में सूखी धरती ढूंढती फिरती रहती है, क्योंकि वहां उसे मिल नहीं पाती। तब वह कहती है कि जिस घर को मैंने छोड़ा है मैं फिर से वहीं लौट जाऊंगी। सो वह लौटती है और अब तक खाली साफ सुथरा सजा सवारा पाती है, तो वह लौटती है और अपने साथ 7 और दुष्ट आत्माओं को लाती है जो उससे भी बुरी होती हैं। फिर ये सब आकर वहां रहने लगती हैं और उस व्यक्ति की दशा पहले से भी अधिक भयानक हो जाती है।
ఈ ఈ 43 విషయాన్ని से గురించి 45। हाँ ఈ విషయాన్ని గురించి లూకాలో మరింత లూకా సువార్త 11వ అధ్యాయం మరింత స్పష్టంగా మనకు ఇవ్వబడింది. అయితే యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలు మనం ఇప్పుడు చూద్దాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి వెళ్లి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి 45 వచనాల వరకు ఈ మాటలు మనకు కనిపిస్తాయి. देखिए अब यहाँ कैसे लिखा है, जो मानव शरीर है या फिर जानवरों का शरीर है, वो किस प्रकार से उनका घर है, वो उसे चाहती है। जब वो बाहर आ जाती है तो लिखा है कि उनका आराम खो जाता है और वो घूमती फिरती रहती हैं कि किस शरीर में जाके वो फिर बस जाए। और वो आके अपने पिछले शरीर को भी चेक करती है, देखती है अरे यहाँ जा सकते हैं वापस क्या कि नहीं जा सकते, और फिर से कोशिश करती है वापस जाने का। तो इस प्रकार से प्रभु यीशु मसीह ने लिखा है दुष्ट आत्माओं के बारे में। पर ऐसा जो स्वर्गदूत है जो गिरे थे वो नहीं करते, उनके पास अपने शरीर है। చూడండి, మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అపవిత్రాత్మలు ఒకసారి ఒక మనిషిని విడిచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అవి విశ్రాంతి లేకుండా తిరుగుతాయి. ఆ విధంగా తిరుగుతున్నప్పుడు ఒకవేళ నేను విడిచి వచ్చిన శరీరాన్ని దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చా అని చెప్పి మరి తిరిగి అదే శరీరంలోకి వెళ్ళడానికి అవి ప్రయత్నం చేస్తాయి. అది మాత్రమే కాదు, వాటితో పాటు మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకుని వస్తాయని ఇక్కడ మనకు యేసు ప్రభువు తెలియజేస్తున్నారు. అయితే మరి పడిపోయినటువంటి దూతలు, స్వర్గదూతలు ఎవరైతే ఉన్నారో వారు ఆ విధంగా చేయరు. వారికి తమ దగ్గర వారి యొక్క దేహాలు వారు కలిగి ఉన్నారు. आज हमारा समय हो गया है, परंतु इन सवालों के बारे में हम और देखेंगे। परमेश्वर की इच्छा हुई तो अगले सप्ताह कि इन दुष्ट आत्माएं ये कहाँ से आई और ये क्यों इतना मानवों के साथ इतनी घृणा क्यों करती है, क्यों मानवों का शरीर चाहती है और क्यों बीमारियां और रोग डालती है और इस तरीके से उनकी दुर्दशा बनाती है। మనకు ఈ రోజు ఉన్నటువంటి సమయం అయిపోయింది కాబట్టి ఈ విషయాల గురించి దేవుని చిత్తం అయితే వచ్చే వారం మరింతగా ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ అపవిత్రాత్మలు మానవులను ఇంతగా ద్వేషిస్తున్నాయి, మానవ శరీరాలను ఇంతగా కోరుకుంటున్నాయి, మానవుల మీదకి ఇంత పీడను రప్పిస్తున్నాయి, ఈ విషయాలన్నిటి గురించి మరి దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనము ధ్యానం చేసుకుందాం. और ये देखें कि किन कारणों से उनको प्रवेश का अवसर मिलता है कि वो प्रवेश कर जाए, और फिर अगर किसी में प्रवेश कर गई तो उसके लिए क्या कर सकते हैं, क्या मसीह के लोग कुछ कर सकते हैं, किस प्रकार से इनसे हम छुटकारा पा सकते हैं। వాటికి మానవ శరీరంలో ప్రవేశం లభిస్తుందంటే ఏ కారణం చేత అవి ప్రవేశించగలుగుతున్నాయి, ఒకవేళ ఆ విధంగా ప్రవేశించినప్పుడు మరి విశ్వాసమైనటువంటి వారు ఆ విధంగా ప్రవేశించినటువంటి అపవిత్రాత్మల విషయంలో ఏం చేయొచ్చు, దేవుడు ఏం చేయమని చెప్పాడు, ఈ విషయాల గురించి మనం వచ్చే వారం నేర్చుకుందాం. ये प्रार्थना करें। हमारे प्रभु यीशु मसीह, हम आपका धन्यवाद देते हैं। आप सारे रोगों से चंगा करने वाले, सारे पापों को क्षमा करने वाले और हर प्रकार की बंधुआई से छुटकारा देने वाले हैं। हम आपका धन्यवाद देते हैं कैसे आपने 2000 साल पहले इन 2 व्यक्तियों को छुटकारा दिया और कैसे इनका जीवन बदल दिया। वो जीवन जिसमें ये अलग रहते थे, रात दिन अपने आप को ही कष्ट पहुंचाते थे, उनको बदल के एक आशीष का कारण बनाया और इतने सारे गांव में ये आपके बारे में, आपके बड़ी दया के बारे में बता पाए। हम आपका धन्यवाद देते हैं, आपसे प्रार्थना करते हैं हे पिता कि वो अगुवाई, वो अभिषेक पवित्र आत्मा का अपने लोगों पे उड़ेले, कि जो लोग इस तरह की बंधुआई में हैं वो छुटकारा प्राप्त कर पाए और आपके नाम की और आपके पुत्र प्रभु यीशु मसीह के नाम की बहुत महिमा हो। ये धन्यवाद प्रार्थना आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन आमीन। हमारे परमेश्वर पिता का प्रेम और प्रभु यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हम सबके साथ बनी रहे, आमीन। ప్రియ దేవుని సంగమ, క్రీస్తు నామమున మీకందరికీ సంఘ కాపరిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు నామమును ఘనపరుస్తున్నాను. ఈ దినం వాక్యం విన్న మీరు, వాక్యం చెప్పిన మేము, ఈ దినము కేవలం దేవుని కృపనే ప్రభు ఈ దినం మనల్ని సజీవ లెక్కలో చేర్చాడు. ఆయన పరిశుద్ధ దినమందు వాక్యం వినే కృప ప్రభు మనకు అనుగ్రహించాడు. పరిస్థితులు వింటూ ఉంటే,
భయభీతులు కలగవని నేను చెప్పటం లేదు. నిరుత్సాహం అనేది కలగవచ్చు. ఏమైపోతుందో అన్న మనకొక్కరికే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ధైర్యం వహించమంటా ఉన్నాడు, నమ్మకము ఉంచమంటా ఉన్నాడు కదా. చావు అనేది, మరణం అనేది తప్పక వస్తుంది. కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి ఆలస్యంగా వస్తుంది, కానీ మరణం తప్పకుండా వస్తుంది. కానీ దాని గురించి చింతించవలసిన అవసరమే లేదు. ఎంతకాలం ఈ లోకంలో ఉండాలనో అంతకాలం ప్రభు నిన్ను నన్ను ఉంచుతాడు. శరీర బలహీనతలు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి, సేవకులకు వస్తాయి, ఎవాంజలిస్ట్కు వస్తాయి, మిషనరీస్కు వస్తాయి, విశ్వాసులకు వస్తాయి. శరీర బలహీనతలు రావని కాదు, కానీ శరీర బలహీనతల నుంచి ప్రభు మనల్ని తప్పించగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ప్రజలు ఎవరైనా భయభీతులకు గురి చేస్తూ ఉంటే వాటి నుంచి దూరంగా ఉండండి. వినడంలో తప్పేమి లేదు, కానీ వాటిని విని భయపడుట కంటే బలవంతుడైన యేసునందు విశ్వాసం ఉంచుదాం. సమయం కేటాయించుకోండి దేవుని వాక్యం చదవడానికి, సమయం కేటాయించుకోండి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి, సమయం కేటాయించుకోండి ఒక 2-3 పాటలు పాడి ప్రభుని స్తుతించడానికి. అందుకే ప్రతి దినము ఈ 360 దినాలు ఈ యొక్క సాయంకాలం 6 గంటల నుంచి 8 లోపల ఈ 3 కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాయి. పాటలు కదా, ఎవరెస్తులు పాటలు మనం కూడా పాటలు పాడదాం. ప్రార్థన జరిగే అంశాల కొరకు మనం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. వాక్య సందేశం వచ్చే సమయంలో ఈ దినం ప్రభు నాతో ఏమీ మాట్లాడనంటా ఉన్నాడు, ప్రభు ఏ విధంగా నన్ను బలపరచనంటున్నాడని. ఎప్పుడైతే కదా రుచి చూచి ఎరిగి తిని, కానీ యెహోవా ఉత్తముడు అన్నమాట కదా. రుచి చూడాలి, ఏదైనా ఒక చక్కని వంట అయిందంటే రుచి చూస్తేనే. ఈ మధ్యనేమో వాసన తెలియటం లేదంట, రుచి తెలియటం లేదంట. ఈ లోక సంబంధమైన వాసన రుచి తెలియకపోయినా వాక్యమనే రుచిని నీవు చూడగలిగితే అది నిన్ను నన్ను పరలోకానికి చేస్తుంది. కాబట్టి దేవుని సంగమా ఏమాత్రం నిరుత్సాహపడవద్దండి. మరి ఒకవేళ ప్రభు ప్రోత్సహిస్తూ ఉంటే కదా, పాస్టర్ డేవిడ్ పరదేశ్ గారు చెప్పారు అకౌంట్ నెంబర్ ఇస్తున్నామని చెప్పి, మిమ్మల్ని ప్రభు ప్రోత్సహిస్తేనే మీరు అకౌంట్ నెంబర్ పంపండి. ప్రభు తప్పకుండా ఆయన సంఘం కాబట్టి పరిచర్యను ఆయన ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాడు. జరుగుతాయి చక్కగా VBS జరిగింది. రావనంటే మరి ఒక 25, 26, 27 తారీఖులో 36 గంటల ఉపవాస ప్రార్థన. ఇంకా మీ పేరు ఇవ్వకుంటే పేరు ఇవ్వండి, తప్పకుండా మీ కుటుంబంగా ప్రార్థన చేయండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 3 దినాలు వీలైతే ఉపవాసం ఉండి కదా, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే అది మనకు అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు దీవించునుగాక. ఆమెన్.